చదువుతున్నాం. మీ కొరకును లవోదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ప్రజలా, ఇంకొక వాక్యంగా చూద్దాం. మనం పేతురు రాసిన పత్రిక, మనం దైవ శాస్త్రం అనే మెసేజ్ వింటున్నాం. అదొక సిరీస్గా చాలా విషయాలు అందులో వ్రాయబడిన నేర్చుకోవాల్సి ఉన్నవి. కొన్ని నేర్చుకుంటా ఉన్నాం దేవుడి కృపతో. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నాం. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెతకచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవి. మీకు ఒక్కరికే కాదు శ్రమలుంది, లోకంలో ఉన్న వారందరూ కూడా శ్రమలు ఉన్నవని ఎరిగి మీ వలె ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమున్న స్థిరులై వారిని ఎదిరించుడి. ఇంకొక వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథంలో చదివాం పోయిన వారం కూడా దీన్ని. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వాక్యం చదివాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. దేవుడి మాటలు మనం కూడా దీవించుగాక. కూర్చున్నాం అందరం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రజలా, మన మధ్యలో బస్వరెడ్డి అంకుల్ గారు వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన వాక్యం వినాలని ఆశ కలిగింది. ప్రార్థిస్తూ ఉన్నాం ఆ కుటుంబం కొరకు. మంచి కుటుంబం అది. నర్సరాపేటకు వచ్చిన నాటి నుండి ఆ కుటుంబం కూడా మాకు పరిచయం. గత 18-19 సంవత్సరాల నుంచి పరిచయం కుటుంబం. చక్కగా వాళ్ళ పిల్లలు బాప్తిసాలు తీసుకున్నారు. మరి మగవారు మిగిలారు అక్కడ. దేవుడు చిత్తమైతే మరి వారికి కూడా బాప్తిస కార్యక్రమాలు దేవుడు జరిగిస్తాడని నమ్ముతున్నాం. కొరకు వారికి దొరకాలని మా ప్రార్థన. ప్రజలా, హల్లెలూయా. సంగమా, మనం పోరాటంలో ఉన్నాం. ఓకేనా? ఎక్కడున్నాం మనం? పోరాటంలో ఉన్నాం. కొంచెం పోరాటంలోకి వద్దామా? కొంచెం యాక్టివ్గా ఉంటే వద్దాం. మరి కొంచెం యాక్టివ్గా ఉంటే చూడాలి, అందరు నా వైపు చూడాలి. దేవుని వాక్యంలో ఎవరి స్థానంలో వారు పోరాడాలి. శత్రువైన సాతానుడు వాడికి సమయం కొంచెంగా ఉందని వాడు పోరాడుతున్నాడు అని, పోరాడేదానికి ఎక్కడికి దిగొచ్చి అంటే మన వద్దకు వచ్చాడని చెప్పబడింది. అంతేనా? ఎక్కడికి వచ్చాడు? మన వద్దకి వచ్చాడని చెప్పబడింది. మీ వద్దకు దిగి ఉన్నాడు అన్నాడు. అంటే మీ వద్దకు అంటే అందరి వద్దకు. అంటే ఎక్కడని మిమ్మల్ని వదిలిపెట్టడు, నన్ను కూడా వదిలిపెట్టడు. క్రైస్తవులు అనబడిన వారు ఏ ప్రాంతంలో ఉన్న భూమి మీద మీ వద్దకు వస్తాడు. ఓకే? వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని అన్నాడు. అంటే సింహము దగ్గరికి మనము వెళ్ళలేం,
మనకు తెలుసు సింహం దగ్గరికి వెళ్తే ఏం జరిగిద్దో. అడవిలో వెళ్ళలేం, దానికి ఎదురు పడలేం. మనిషిగా మనం ఎదురు పడలేం, ఆయుధాలు తెలియనా కానీ లెక్క చేయదు అది. అంతకంటే గర్జించి సింహము ఏ రీతిగా ఎవరు మృంగుదునా అని ఎదురు చూస్తుందో, శత్రువైన సాతాను కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు అని వ్రాయబడింది. అంటే వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఓకే, అపవాది వాడికి సమయం కొంచెం ఉన్నది కాబట్టి పనులు త్వరగా చేసుకుంటున్నాడు. కొంచెం సమయం వాడికి ఉంది. గర్జించి సింహం వల్ల ఎవరు మునుగుదురా అని ఉన్నాడు. ఇవన్నీ విశ్వాసం మీద వాడు ప్రకటించిన యుద్ధం. దైవశాస్త్రం అనే మెసేజ్లో ప్రవక్త శత్రువు ఏ రీతిగా మన మీద దాడి చేస్తున్నాడో చెప్పాడు, నేర్చుకుంటా ఉన్నాం. శరీరం మీద రోగములతో ఏ రీతిగా దాడి చేస్తాడో నేర్చుకున్నాం. ఆత్మల్లో జరిగే కొన్ని కార్యాల గురించి నేను మాట్లాడాను. ఆత్మలో జరిగే కళలు కావచ్చు, దర్శనాలు కావచ్చు, వరములు కావచ్చు, ఉద్రేకాలు, భ్రమపరిచే ఆత్మ కావచ్చు, ఇవన్నీ కూడా ఆత్మలో వాడు చేతనైనంత వరకు మిస్లీడ్ చేసి ఒక వ్యక్తికి విశ్వాసం లేకుండా చేయాలి, రక్తబలం నుంచి పక్కకు తీసుకెళ్ళాలి. వాడు పోరాటం. ఓకే, ఇవి కూడా మనము పోయిన వారం నేర్చుకున్నాం. వాడు ఆయుధాలు చిన్నసినవి కాదు అని మీరు ఇంకా ధ్యానించాలి వాటి గురించి. మీరు క్రైస్తవుడు అంటే చర్చికి వస్తే సరిపోతుందిలే, లేకపోతే నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి, బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్తానులే అనే అపోహతో చాలామంది చర్చిల్లో అలాగే ఉండిపోయారు. ప్రభువారు అలా చెప్పలేదు. చర్చికి వెళ్తే సరిపోదని చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడు? మనకేముండాలట, మనకేముండాలి. నేను దాన్ని కూడా చదివే ఈరోజు కొంచెం మీకు ఒక గ్రహింపుగా ఉంటుందని. కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ వాక్యం చదివాను. వివరిస్తాను దాన్ని కొంచెం ఈ బేసేసి ముందుకెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వాక్యం. మీ కొరకును లవోదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నారు. పౌలు మొదటి సంఘకాలానికి వర్తమానికుడు, మనకందరికీ తెలుసు ఆ వాక్యం. ఆయన ఒక పోరాటాన్ని కలిగి ఉన్నాడు. మీ కొరకును ఆయన సంగతి చెబుతున్నాడు. లవోదికలో ఉన్న వారి కొరకును, అనగా 7వ సంఘకాలంలో ఉన్నవారి కొరకును అనుకున్నామా రోజులో శరీర రీతిగా అసలు వాళ్ళ ముఖాల్లో నేను చూడట్లేదు, వారందరి కొరకు నేను పోరాడుతున్నాను. నేను వాళ్ళ ముఖాలు చూడలేదు, అయినా వాళ్ళ కొరకు నేను పోరాడుతున్నాను. అంతే కదా, వారి ముఖం చూడకపోయినా నేను వారి కొరకు పోరాడుతున్నాను. ఏంటా పోరాటం? అంతే కదా. పౌలు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. మన వల్ల కాదు ఆయన దగ్గరికి వెళ్తాం. సమాధులు ఎక్కడో ఉండిపోయాడు, మట్టి అయిపోయింది శుభ్రంగా, ఎముకలు కూడా మట్టి అయిపోయింది. కానీ ఆయన కలుసుకుంటాం. నిరీక్షణ కలిగిన వారు ఆయన కలుసుకుంటారు. ఆయన మనకు కూడా ఒక వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఓకే, చూస్తున్నాం, దాన్ని చూద్దాం. ఆయన ఒక పోరాటాన్ని చేసేట. శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఆయన ఎలా అంటున్నాడు? వారు ప్రేమ యందు అతుకుబడి. వాస్తవానికి ప్రేమ, అతుకుబడిన ప్రేమ వచ్చిన కాలం మన కాలమే. ప్రేమ యందు అతుకుబడిన మాట తలరాయి దిగొచ్చిన కాలం. ప్రవక్త చెప్పాడు, ఆ తలరాయి ప్రేమ ఈ శరీరమైన ఈ సంఘము అతుకుబడాలి, అది ఈ కాలమే అన్నాడు. తలరాయిగా యేసు ప్రభు వారు పరిపూర్ణమైన ప్రేమతో దిగిరాగా ఆ తల శరీరము అతుకుబడిన కాలం ఈ కాలం. కాబట్టి మన కాలం గురించి, ఆయన చివరి కాలాన్ని గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. వారు ప్రేమ యందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క
సకల ఐశ్వర్యము కలిగిన వారై, సకల ఐశ్వర్యములు కలిగిన వారై. ఐశ్వర్యాలు అంటే నీకు సంపూర్ణమైన ఐశ్వర్యం కలగాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, ఇక్కడ ఐశ్వర్యం అంటే భూములు కాదు, ఇక్కడ ఐశ్వర్యం అంటే పేరు ప్రఖ్యాతలు కాదు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి మీద పెత్తనం చేసేది, ఒక వ్యక్తి మీద పెత్తనం చేయాలంటే దాన్ని అధికారం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేను పెత్తనం చేయడానికి రాలేదు ఇక్కడికి. దేనికి వచ్చాను? పరిచర్య చేయించుకోవడానికి వచ్చాను, అదే చేయడానికి వచ్చాను. ఆ పరిచర్య చేయాలి అంటే ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం. అది ప్రొక్తన్నాడు, నీ శరీరం చావకపోతే నువ్వు ఎన్నడూ ఆ స్వభావం నీకు రాదు, దీనత్వానికి రావాలన్నాడు. ఎట్లుండాలి? నువ్వు దీనుడిగా ఉండాలి. ఎన్నడూ నువ్వు అధికారి కాదు, దీనుడివే. ఆ దీనత్వంలోనే దేవుడు శక్తినంతను పెట్టాడు. శత్రువులను ఓడించే శక్తి అంత దీనత్వంలో ఉంది. సకల ఐశ్వర్యములంటే ఇప్పుడేదో నీ శరీర కోరికలు నెరవేర్చే డబ్బు కాదు, నువ్వు గొప్పవాడని చెప్పే డబ్బు కాదు, అనేక మంది భక్తులు చేసే నీ ఉద్యోగం కాదు. అది కాదు సకల ఐశ్వర్యములంటే. సకల భోగాలు అనుభవిస్తున్నాడు అంటాడు. అంటే వాడికి డబ్బు ఉంది, అవన్నీ ఇవన్నీ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఓకే, అలాంటి వారు లోకంలో తిరుగుతున్నారు. క్రీస్తునందు సకల ఐశ్వర్యములు అది కాదు, క్రీస్తునందు సకల ఐశ్వర్యములు అవి కావు. అర్థమవుతుందా? మరేంటి ఏంటి? క్రీస్తునందు నీకు సకల ఐశ్వర్యములు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు కోరుతున్నాడు? లౌకిక సంఘకాలంలో సహోదరుడా, ఇప్పుడు నీకు ఐశ్వర్యం కావాలి కదా. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏం కావాలి? అధికారం కావాలి, అంతే కదా. వాళ్ళకి ఏం కావాలి? అధికారం అంటే ఏంటనుకున్నా, కూర్చుంటే లగమంటే ఒక ఫోన్తో డిఎస్పీని కూర్చోబెడతాడు, ఒక ఫోన్తో ఐసీని కూర్చోబెడతాడు, కలెక్టర్ని కూడా కూర్చోబెడతాడు ఒక ఫోన్తో. పవర్ అది. ఒక ఫోన్ చేస్తే చాలు, ఆగిపోద్ది అంతే. దానికోసం దేవుడు నీకు నేను ఎన్నుకుంది కాదు కదా. చెప్పు. ఒక మంచి ఉద్యోగం కలిగిన దానియేలు గారు, శద్రకు మేషకు అభ్యర్థిని కూడా ఉద్యోగాలు ఉన్నాయి. వారు ఊరి మీద పెత్తనాలు చేశారా? ఎట్టున్నారు మరి ఉద్యోగాల్లో? ఎందుకు వాళ్ళు పవర్స్ని ఉపయోగించుకోలేదు? చెప్పాలి. వాళ్ళ పవర్స్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? దానియేలు మీద అందరూ ఫిర్యాదు చేస్తే దానియేలు ఎందుకు చేయలేదు? చెప్పాలి. దానియేలు మీద అందరూ ఫిర్యాదు చేస్తారు, దానియేలు ఫిర్యాదు చేయడు. ఆయనకు పవర్స్ ఉన్నాయి. ఆయన ఒక లెటర్ రాసి కానీ పెడితే రాజుగారు వీళ్ళకంటే ముందుగా ఈయనకంటే ముందు వాళ్ళని తీసుకుని పడేసేవాడు. పవర్స్ ఉపయోగించుకోలేదు. పవర్స్ ఉపయోగించుకోవటం అనే దెయ్యం అది దానియేలుకు బాగా తెలుసు కదా. పవర్స్ చేయటం అనేది దెయ్యం. యేసుప్రభువు వారి దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి. ఈ సృష్టిని ఏమైనా చేయగలడు ఆయన. దాన్ని యూజ్ చేయలేదు దేవుడు. ప్రేమతో జయించాడు, ఈ ప్రపంచాన్ని ప్రేమతో జయించాడు, తగ్గింపుతో జయించాడు. యేసుప్రభువు ఈ ప్రపంచాన్ని వేల సార్లు గెలిచింది ప్రేమతోనే. ఎన్నిసార్లు గెలిచాడంటే ఇక లెక్కలేదు, అన్నిసార్లు గెలిచాడు ఆయన. అందుకే వాడి కోపం. సాతాను ఏదేనులో దేవుడు గెలిచాడు, అందుకు వాడి కోపం. వాడికి ఇంకా శిక్ష పడలా, శిక్ష ఖరారైంది కానీ అమలు చేయలా. వాడికి సమయం ఉంది కొంచెం. అందుకని ఎవరైనా కానీ ఆయన పిల్లలు దొరికితే వాడిని మృంగేద్దాం, వాడిని వాక్యంలోంచి బయటికి లాగుదాం అని వాడు పోరాడుతున్నాడు. కానీ ఆయన పిల్లలు 2000 సంవత్సరముల నుండి పోరాడుతున్నారు.
ఆయన వర్తమానికుడైన పౌలు అన్నాడు, నేను పోరాడుతున్నాను అన్నాడు. ఆఖరి సంఘకాలం దాకా పోరాటం ఉన్నది. ఆఖరి సంఘకాలం దాకా పోరాటం ఉన్నది. ఈ పోరాటంలోనికి కావాల్సింది సకల ఐశ్వర్యం కాదు, డబ్బు కాదు, మంచి ఉద్యోగం కాదు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కాదు. ఇవన్నీ చాలా ఉన్నాయి, అవేమి కావు. ఆయన అంటున్నాడు, ఏం కావాలంటే నీకు ఆయన అంటాడు, సంపూర్ణ వారి ప్రేమలో బ్రతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశ్వరుని కలిగిన వారే. వాక్యం యొక్క సంపూర్ణ గ్రహింపు, అదే నీ ఐశ్వర్యం అంటున్నాడు ఆయన. వాక్యం యొక్క సంపూర్ణ గ్రహింపు, అదే సకల ఐశ్వర్యం. వాక్యములో నీ స్థానం, వాక్యములో నీ పాత్ర, వాక్యములో నిన్ను నువ్వు చూసుకునే విధానం, అసలు ఆ వాక్యం యొక్క విలువ, ఆ గ్రహింపు నీకు కలిగినప్పుడు సకల ఐశ్వర్యం అది అన్నాడు ఆయన. వాక్య గ్రహింపు కావాలి. స్త్రీగా నీకు వాక్యంలో నీ గ్రహింపు నీకు తెలియాలి. పురుషుడిగా నీకు వాక్యంలో నీ గ్రహింపు నీకు తెలియాలి. వాక్య గ్రహింపు తెలియాలి. అదే ఐశ్వర్యం. కోట్ల రూపాయల కంటే, భూముల కంటే, ఉద్యోగం కంటే ఇదే ఐశ్వర్యం. శత్రువును ఓడించడానికి నీకు వాక్య గ్రహింపు కావాలి. శత్రువును ఓడించడానికి డబ్బు కాదు కావాల్సింది. శత్రువును ఓడించడానికి ఉద్యోగాలు కాదు కావాల్సింది. శత్రువును ఓడించడానికి నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, ఇట్లా ఓడవాడు, అట్లా వాడిని కొట్టలేవు నువ్వు. హల్లెలూయా. నీకు వాక్య గ్రహింపు కావాలి. బా ఎంత బాగుందో. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పౌలు ఒక పోరాటాన్ని కలిగి ఉన్నాడు. మీ హృదయాల్లో క్రీస్తుని గురించి పూర్తిగా మీకు అర్థం కావాలి. అది పోరాటం. దేవుడు ఏమై ఉన్నాడో పూర్తిగా అర్థం కావాలి. దేవుని వాక్యములో మీరు ఏమై ఉన్నారో పూర్తిగా మీకు అర్థం కావాలి. వాక్యములో శత్రువు ఏమై ఉన్నాడో పూర్తిగా మీకు అర్థం కావాలి. వాక్యంలో దేవుని పాత్ర ఏంటి, వాక్యంలో నీ పాత్ర ఏంటి, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, దీవులు ఏ రీతిగా వస్తాయి, శాపాలు ఏ రీతిగా వస్తాయి, దేవుని ఏ రీతిగా కలుసుకుంటాం, దేవుడు ఏ రీతిగా నీ దగ్గర ఉంటాడు. వాక్యములు సంపూర్ణ గ్రహింపు నీకు ఉండాలి. ఇదే పోరాటం. క్రైస్తవుడికి వాక్యమును చూసే విధానంలో పోరాటం. వాక్యములో తనను తాను భద్రపరచుకోవాలి, స్థిరపడాలి. ఆమేన్. పోరాటం. మీరు శత్రు పోరాటం ఏంటి? దేవుని శాస్త్రంలో వాడు ఏ రీతిగా పోరాడుతున్నాడో ప్రవక్త చెప్పాడు. చాలా విషయాలు నేర్చుకున్నాం మనం కదా. దైవ శాస్త్రం అంటే దయ్యాన్ని గురించిన అన్ని విషయాలను చెప్పేది ఆ శాస్త్రం. మనం చెప్పాడు వృక్ష శాస్త్రం అంటే వృక్షాల గురించి అన్నిటిని చెప్పింది. అర్థమైందా? హల్లెలూయా. శాస్త్రి అనే వ్యక్తి ఎవరో తెలిసిన? శాస్త్రి. బైబిల్ ఒక మాట రాబడింది, పరలోక రాజ్యములో చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో ఉండి పాత పదార్థములను కొత్త పదార్థములను బయటికి తీసుకుని వచ్చే ఇంటి యజమానుడు పోలి ఉన్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానాలు చెప్పేటప్పుడు మత్తయి సువార్త 13:52 ఈ ఉపమానం చెప్పాడు. లాస్ట్ ఉపమానం ఇది. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఏమిటంటే పరలోక రాజ్యంలో చేరిన ప్రతి శాస్త్రి అనేది. వాస్తవానికి ఇంగ్లీష్లో చేరిన లేదు. పరలోక రాజ్యమును నేర్చుకున్న ప్రతి శాస్త్రి,
శాస్త్రి అనే మాటకి ఏముందో తెలిసిన? శాస్త్రి అనే మాటకి ఇంగ్లీష్లో దస్తావేజులు రాసివాడు. ఏమిటి? దస్తావేజులు అన్నిటినీ చక్కగా రాసే వ్యక్తిని ఆ పదం వాడతాడు అక్కడ. అంటే ఆ దస్తావేజులు చక్కగా, ఆ వ్రాత ప్రతులు చక్కగా వ్రాయగా అన్ని తెలిసిన వాడు శాస్త్రి. ఎలా వ్రాయాలో ఎరిగిన వాడు శాస్త్రి. ఆ శాస్త్రి సేరిన వాడు కాదట, ఆ శాస్త్రి నేర్చుకున్నవాడట. ఎవరు? ఇంగ్లీష్లో నేర్చుకున్నవాడు ఉంటుంది. ఆ నేర్చుకున్న వ్యక్తి మాత్రమే పాత పదార్థములను కొత్త పదార్థములను బయటకు తీసుకొస్తాడు. పాత పదార్థాలు కొత్త పదార్థాలు తీసుకొచ్చేటప్పుడే శత్రువులను ఓడించే విధానం ఉంది. శత్రువులను ఓడించాలంటే నీకు పాత పదార్థాలు తెలియాలి, కొత్త పదార్థాలు తెలియాలి. ఆ రెండింటిని బయటకు తీసుకురావాలి. ఏమనేమా? అప్పుడు శత్రువు ఓడిపోతాడు. శత్రువు వాక్యం దగ్గర ఓడతాడు, ఇంకెక్కడ ఓడడు. శత్రువు వాక్యానికి భయపడతాడు, ఇంకెక్కడ దేనికి భయపడ్డు. శత్రువుకి వాక్యం అంటే బాగా తెలుసు, అక్కడే వాడు బెండ్ అవుతాడు తప్ప ఇంకెక్కడ కూడా శత్రువు నీకు దొరకడు. అందుకని వాక్యం నీకు బాగా తెలిసి ఉండాలి. సంపూర్ణమైన గ్రహింపు వాక్యం గురించి నీకు ఉండాలి. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఆయన. ఇప్పుడు వాక్యం తెలిసి ఉండాలి, సంపూర్ణమైన వాక్యం తెలిసి ఉండాలి, సంపూర్ణమైన క్రమాలు తెలిసి ఉండాలి, సంపూర్ణంగా క్రమాలు పాటిస్తూ ఉండాలి. ఏమా? ఒక వ్యక్తి పరిపూర్ణుడు అని ఎప్పుడంటో తెలిసినా అతడు అన్ని క్రమములలో జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. నువ్వు సగం చేసి సగం చేస్తానంటే నువ్వు ఇంకా సంపూర్ణుడివి కాదు. లేదు, నువ్వు మోసం చేసుకున్నావు అంతే. నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు సగం చేసేవనుకో, సగంలో దేవుడు అన్నిటిను రంగం మీద ఉండడు. పౌలు అంటాడు ఒక మాట, ఉన్న వాక్యం ఉన్నట్టుగా చదివితే ఆ రీతిగా యేసు ప్రభువు నువ్వు నేర్చుకోలేవన్నాడు. ఉన్న వాక్యం ఉన్నట్టుగా చదివితే ఆ రీతిగా యేసుక్రీస్తు నువ్వు నేర్చుకోలేవని చెప్పాడు ఎఫెసీ పత్రికలో. మరి అర్థం చదవాలి. ఉన్న వాక్యం ఉన్నట్టు చదివినా నీకు యేసు అర్థం కాదన్నాడు. చదివే విధానం కూడా తేడా ఉందని చెబుతున్న పౌలు. ఆ గ్రహింపు వేరుగా ఉందన్నాడు. అందుకే పాత పదార్థములు కొత్త పదార్థాలు బయటికి తీసుకొచ్చేవాడు శాస్త్రి, అన్ని తెలిసిన వాడు, ఆ గ్రంథమును గురించి పరిపూర్ణమైన ప్రత్యక్షత కలిగిన వాడు. రెండు పదార్థాలు బయటికి తీసుకొస్తాడు. పరివారం చెప్పుకున్నాం. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది, నా ప్రియుడా నేను మీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన ఫలాలు అవి పచ్చవి పండువి మా ద్వార బంధముల వద్ద వేలాడుచున్నవి అన్నాడు పరమగీతంలో. అప్పుడు ఎవరి పుత్రదాత వృక్షం? ఎవరి పుత్రదాత వృక్షం? బైబిల్ ఒకే ఒక స్థలంలో పుత్రదాత వృక్షం గురించి రాయబడుతుంది. రాహేలు ఒక స్త్రీ, యాకోబుకు ప్రియమైన భార్య, ఆమె మాత్రమే ఈ పుత్రదాత వృక్షముల గురించి కోరుకున్నది. వాస్తవానికి ఈ పుత్రదాత వృక్షమును పొలమునికి తీసుకొచ్చేది రూబేను. అది గోధుమల పంట కోసే కాలం. అది ఆయనకి మాత్రమే దొరికింది ఈ పుత్రదాత వృక్షం. ఆయన ఇంటికి మొట్టమొదటిసారిగా పుట్టినవాడు. అర్థమవుతుందా? ఆయనకే దొరికింది ఆ పుత్రదాత వృక్షం. ఆయన తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. ఇచ్చే చూసింది రాహేలు, చూసండి ఆ పుత్రదాత నాకు వృక్షంగా కావాలండి. రాహేలు ఒక అక్క లేనిది, నా భర్తను తీసుకున్నావు కదా, మరలా పుత్రదాత వృక్షం కూడా అడుగుతున్నావా అని అడిగింది. అట్లయితే నా భర్తను తీసేసుకోండి, ఇదిగో భర్త యాకోబు నువ్వు తీసేసుకో, నాకైతే పుత్రదాత వృక్షం ఏమంది. హల్లెలూయా. నా భర్తను తీసేసుకో, పుత్రదాత వృక్షం అయితే నాకేమంది. వాళ్ళ అమ్మ చెప్పింది, కుమారుడా చిన్నమ్మ కంటే ఆ పుత్రదాత వృక్షం అంటే వినాను అన్నాడు. చిన్నమ్మే కదా, పుత్రదాత వృక్షం ఇచ్చేసానంటే ఆ యొక్క రూపాయి తీసుకొచ్చి పుత్రదాత వృక్షం ఇచ్చేశాడు. ఆ పుత్రదాత వృక్షం తీసుకునే సమయంలో రాహేలు గొడ్రాలు,
రాహేలు వడ్రాలు. ఇంతకు పుత్రదాత వృక్షం ఏంటంటే బైబిల్ ఇంకెక్కడ లేదు. నువ్వు యొక్క ఆ డిక్షనరీకి వెతికితే కొన్ని దొరుకుతాయి. పుత్రదాత వృక్షం అంటే దాని వేరులట, ఆ చెట్టు వేరులు మానవుని యొక్క ఈ యొక్క స్కెల్టన్, ఈ అస్థి పంజరము ఏ రీతిగా ఉండిద్దో ఆ రీతిగా ఉంటే అంటే దాని వేరులు, దాని ఫలాలు వంశాభివృద్ధికి ఉపయోగపడతాయట. దేనికి? వంశాభివృద్ధికి ఉపయోగపడతాయట దాని ఫలాలు. అప్పుడు ఆ ఫలము నాకు కావాలి, ఆ చెట్టే నాకు కావాలి. ఇంగ్లీష్లో, తెలుగులో పుత్రదాత వృక్ష ఫలములు అని ఉంటాయి, కానీ ఇంగ్లీష్లో అట్లా ఉండదు. పుత్రదాత వృక్షమే ఉండదు ఇంగ్లీష్లో అయితే. ఓకేనా? ఆ చెట్టుని తీసేసుకున్నది ఇంకెక్కడ కనబడదు. చెట్టు ఇంకెక్కడ ప్రస్తావన చేయబడలేదు మరలా పుత్రదాత వృక్షముల గురించి. ఒకే ఒక స్థలంలో రాయబడింది మరొక మాట. అది పరమగీతం 7:13 రాయబడింది. పరమగీతం 7:13లో సులమితి ఆయన భార్య ప్రియురాలు ఎత్తబడే సంఘం, పరలోక రాజ్యానికి వెళ్తున్న సంఘం, సిద్ధపడిన సంఘం, సకల గ్రహింపు కలిగిన సంఘం, వాక్య గ్రహింపు కలిగిన సంఘం. హల్లెలూయా! సరిగా సంఘం కాదది. అరణ్యములో ఇశ్రాయేలు సంఘం సరిగింది, గొనిగింది, క్రమాలు పాటించలా, రకరకాలుగా తిరుగుబాటు చేసింది, రకరకాలుగా తిరుగుబాటు చేసింది, భోజనం కొరకు తిరుగుబాటు చేసింది. హల్లెలూయా! నిజమేనా? భోజనం లేదు మాకు సరిగా, తిండి కొరకు తిరుగుబాటు చేసింది ఇశ్రాయేలు సంఘము, ఐగుప్తు నుంచి బయలుదేరిన సంఘం. మరలా మేము వెనక్కి వెళ్తామండి. మనకు తెలుసు ఆ సంఘం అరణ్యంలో చచ్చిపోయింది, అరణ్యంలో రాలిపోయింది, అరణ్యంలో వారి సమాధానం చేపట్టలే. నిజమేనా? అయితే పరమగీతంలో మాట్లాడుతున్నా ఒక సంఘం అన్నది సూలమతి వధువు సంఘము. అది సంఘం కాదు, వధువది. ఆ వధువు అంటుంది పరిపూర్ణమైన గ్రహింపు కలిగిన వధువు. హల్లెలూయా! ఆ మాట మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది, పుత్రదాత వృక్షము సువాసన ఇస్తున్నది. ఎక్కడ? మా ఇంట్లో. నా ప్రియుడా, నేను నీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్ఠ ఫలాలు అవి పచ్చివి పండువి మా దూర బంధం మీద వేలాడుతున్నాయి. నా ఇంట్లోకి స్వాగతం పలికింది, తన ఇంటికి స్వాగతం పలికింది. వృక్షం ఉండటం వేరు, సువాసన బయటకు రావటం వేరు. ప్రవక్తనుడు మామూలుగా ఆ లేఖనంలో మనం సొలొమోను గారు రాస్తారు, సకల గంధ వర్గముల యొక్క వాసనే సువాసన. సకల గంధ వర్గముల యొక్క వాసన. ప్రపంచములో సువాసననిచ్చే చెట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ చెట్లను ఆ దేవుడు ఆ చెట్లలో నుంచి వచ్చిన చిగురుతో, బంకతో ఆ సువాసనను బయటికి తీపిచ్చి యెరూషలేములో ఆయన మందిరములోనికి తెప్పించాడు దేవుడు. ప్రపంచములో ఎక్కడెక్కడైతే సువాసన కలిగిన చెట్లు ఉన్నాయో ఆ చెట్లలో ఉన్న సువాసనే యెరూషలేముకు తెప్పించాడు. ధర్మశాస్త్రంలో ఇది చెప్పబడింది. ఒక్కసారిలో ఈ చెట్టు ప్రపంచంలో ఆయా దేశాలలో ఉన్న చెట్లు అక్కడి నుంచి తెప్పించి ఈ సకల గంధ వర్గముల యొక్క వాసన సమపాలలో కలిపి ఆ సుగంధ ద్రవ్యముల యొక్క మేలకూడను కారుడు కలిపే వ్యక్తి అతనే ఔషధ జ్ఞాని అంటారు, అతనే బుక్కవాడు అంటారు. అతను చక్కగా ఆ సమపాలలో కలిపి ఇంపైన సువాసన అక్కడ వచ్చేటట్టు చేశాడు దేవుడు. ఈ వాసన ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు, ఏ ఇంట్లో ఉండకూడదు. ఎవడైనా ఈ వాసన కానీ తయారు చేస్తే వాడు నిశ్చయముగా చచ్చిపోవాలన్నాడు.
ధర్మశాస్త్రంలా. ఇంకెక్కడ నువ్వు చూడలే వాసన. ఇదిగో మరలా అదే వాసనని సూలమతి చెబుతుంది, సూలమతే మాట్లాడుతుంది. అదే వాసనతో పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు రాసి ఉంచిన శ్రేష్టమైన ఫలాలు అవి పచ్చివి పండువి మా ద్వార బంధం మీద వేలాడుతున్నవి. ప్రపంచంలో ఎవడైనా కానీ ఇంట్లో శుభకార్యం జరిగితే ద్వారబంధం మీద ఆకులు కట్టుకుంటాడు, పచ్చటి ఆకులు. కానీ ఈ మాత్రమే కాయలు కట్టింది. ఏం కట్టింది? ఈ మాత్రమే కాయలను కట్టింది. నువ్వు ఏ పెళ్ళింటికి వెళ్ళి కానీ పచ్చటి ఆకులు ఉంటాయి, వాడికి ఇంకా ప్రత్యక్షత రాలా. కానీ ఏ మాత్రం కాయలను కట్టింది. ఎక్కడ చూడవు దీన్ని. క్రైస్తవ గృహంలో కాయలు ఉండాలని. అందరి గృహాలు ఆకులు ఉంటాయి, కానీ కాయలు ఉంటాయని చెప్పింది. కాయలను కట్టుకుంది అక్కడ. ఏమా అర్థమైందా? అప్పుడు ఎవరి పుత్రదాత వృక్షం అంటే ఆమె చెప్పింది, పుత్రదాత వృక్షం ఎవరు కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ పుత్రదాత వృక్షములో నుంచి బయటకు వచ్చిందే వధు వృక్షం. హల్లెలూయా. పుత్రదాత వృక్షము వధు వృక్షము రెండు కలిస్తే సువాసన. సకల గంధవర్గముల యొక్క వాసన ఎక్కడుందంటే పుత్రదాత వృక్షము ఆ యొక్క వధు వృక్షం రెండు కలిస్తే సువాసన. ఆమేన్. అవి రెండు కలిసినప్పుడే సువాసన బయటకు వస్తుంది. అవి రెండు కలిసినప్పుడే ఫలాలు బయటకు వస్తాయి. ఆమేన్. ఈ పుత్రదాత వృక్షము కలిగిన సంపూర్ణ వాక్య గ్రహింపు కలిగిన ఒక వధువు ఇక్కడ ఉన్నది. ఆమె తన శత్రువైన సాతాను మీద యుద్ధం ప్రకటించి ఉన్నది. యుద్ధం ప్రకటించి ఉన్నది. హల్లెలూయా. మన యుద్ధ రంగంలో ఉన్నాం. ఎక్కడ మనం యుద్ధ రంగంలో మనం ఉన్నాం. శత్రు యొక్క పన్నాగం తెలియాలి. దేవుడు మనకి ఇంతటి సంపూర్ణమైన గ్రహింపించాడు దేవుడు పోరాడేదానికి. ఇప్పుడు మనము నెగ్లెన్సీగా పోరాడితే కుదరదు. సగము భక్తి ఇక్కడ ఉండలో గుర్తుపెట్టుకు. ఎప్పుడైనా వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి. నువ్వు సగము భక్తితో ఇక్కడ ఉంటే నువ్వు ఎప్పుడైనా వెళ్ళిపోతావు. నేనేం చేయలేను, దానికి ఏం చేయలేను. చాలామంది వెళ్ళిపోయారు. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ప్రభువా అని చాలాసార్లు నేను బాధపడతా ఉండేవాడిని. కొంతమంది వెళ్ళిపోయారు. సగం భక్తితో నువ్వు అన్నట్టు ఉండలేవు కూడా. మన కాలం వచ్చిన మన ప్రస సహోదరుడు జాన్ పాల్ గారు ఇక్కడికి వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు మొత్తం అంతా నాదేం చేస్తున్నాడు. మీకేం అర్థం తెలిసిన ఒక మాట చెప్పాడు ఆయన పోత సంగమా, నేను అసలు మారలేదు, నేను ఇంకా చెడిపోయి ఉన్నాను, నన్ను చూడండి అని చెప్పిల్లిండు. ఒకవేళ ఈ వాయిస్ అనొచ్చు సహోదరుడు, ఎప్పుడైనా దొరకొచ్చాం మరి లైవ్ అవుతున్నది. అతని మీద మాకు ప్రేమ ఉంది. ఎప్పుడు దాకా తెలిసిన వాక్య పరిధిలోనే మా ప్రేమ. వాక్యం దాటితే ఆ ప్రేమ పనిచేయదు. అర్థమవుతుందా? ప్రభువు అన్నాడు, నీ లోపల ఊడితే బయటకు వస్తుంది. అజ్ఞానాన్ని లోపల పెట్టుకున్నావు అనుకో అదే బయటకు వస్తుంది. జ్ఞానాన్ని పెట్టుకున్నావు అనుకో అదే బయటకు వస్తాయి. నువ్వు అజ్ఞానాన్ని పెట్టుకొని జ్ఞానం రావాలని కోరుకుంటే కుదరదు. అజ్ఞానమే బయటకు వస్తుంది. పాపాలను లోపల పెట్టుకొని పరిశుద్ధుడిగా నటించాలనుకుంటే కుదరదు. పాపమే బయటకు వస్తుంది. హృదయం ఏది నిండితే అదే బయటకు వస్తుంది. శరీరంలో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. నటిస్తే ఉండలేవు. ఇక్కడ ఏ రోజైనా వెళ్ళిపోతావు. వెళ్ళవా? వెళ్ళిన లేరు ఏం నుంచి నీకు కనపడలేదా? నువ్వేం చేసావు, నేనేం చేసేవాళ్ళని ఏం చేస్తాం మనం ఏం చేయలే. అట్లాగే వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్ళిపోయాడు. ఒకవేళ కానీ నడిచిన వ్యక్తులు అయితే, ఒకవేళ నేను కూడా అంతే, మధ్యలోకి వెళ్ళిన సేవకుని వెళ్ళిపోతున్నాం. సార్ నటించవద్దు. సంపూర్ణ గ్రహింపుకి రండి. వాక్యంలో మీ స్థానానికి రండి. యుద్ధంలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నాం. హల్లెలూయా.
ఇప్పుడు యుద్ధం చేస్తా నేను నాకేం తెలియదు యుద్ధం అంటే. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆ మాట అన్నాడు అనుకో, ఎట్టనది ఇంటికి పిలిచి మెడ నరుగుతుడు, ఇంటికి పిలిచి నరుగుతుడు, నాకేం తెలియదు అని జెలెన్స్కీ అంటే ఇంటికే నరికొత్తాడు. ఎవరు? రష్యా పుతిన్ గారు. మాటలు కాదురా యుద్ధం అంటే. నువ్వన్న ఒక మాటకి నేనన్న ఒక మాటకి 1000 మంది చచ్చిపోతున్నారు ఇక్కడ. మన ఇద్దరం కూర్చున్నాను, నువ్వు ఆడ కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చున్నాను. నా సైన్యం 10,000 మంది చచ్చిపోయారా? నీ పౌరులు కూడా చచ్చిపోయారు, నీ సైన్యం కూడా చచ్చిపోయింది. 1000 కోట్లు నష్టం, బిల్డింగ్లను పడిపోతున్నాయి, వాడి కూలిపోతున్నాయి. ఈ కట్టుకునేసరికి మళ్ళీ ఒక 50 పట్టిద్దు, 100 సంవత్సరాలు పట్టిద్దు. మరి ఇప్పుడు ఏదైనా తొలికూతలు గుర్తే మన భాషలో అర్థమైందా? నడకాయని నిలబెట్టి నడుగుతారు. అర్థమైందా? యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత అట్టడి మాటలు మాట్లాడుకో. చచ్చిపోవడమా బ్రతకడమా రెండో ఉండాలి. యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత తోక చూపి కూడా అసలు యుద్ధ రంగానికి రావద్దు. ప్రభువు యేసుక్రీస్తు వారు అలాంటి వాళ్ళు రానిలా. యుద్ధం చేతకాని అని ఇంటికాడ వదిలిపెట్టిండు, వెళ్ళిపోరాన్నాడు. గీత్లో నేను ఒక వ్యక్తి దగ్గర చెప్పాడు ఆ మాట, యుద్ధం చేతకాని రంగానికి రావద్దు, వాడి ఇంటికి పంపించన్నాడు. చేతైనడు రావాలి. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? దావీదు వాళ్ళ కూతురు దావీదు పెళ్లి చేసుకున్న ముందు వాళ్ళ మామ ఎవరు? సౌలు గారు ఒక మాట అంటాడు, నా అమ్మాయి నీకు ఇవ్వాలంటే ఫిలిష్తీయుల యొక్క ముందే ఒక 200 కావాలన్నాడు, ఒక 100 కావాలన్నాడు. 100 కోరుకుంటాడు. వాస్తవానికి పరీక్ష పెట్టి ఎవరు తెలిసిన? సౌలు కాదు, ఆయనే పెట్టాడు. అసలు యుద్ధం చేస్తాను లేదని. ముందోళ్ళు నాకు కావాలి అంటే 100 కావాలంటే 200 తెచ్చాడు. 200 తెచ్చాడు అంటే 200 మందిని చంపి 200 మందిని నరికి వాళ్ళ గోప్యాన్ని శర్మాన్ని కోసుకుని వచ్చాడు. ఆయన సున్నత చేశాడు చచ్చిన వాళ్ళకి. ఆ శర్మను తీసుకొచ్చాడు, మామూలు పడేసాడు, లెక్కేసుకున్నాడు. నేను అడిగింది 100 కాదు ఎల్లుడు అన్నాడు, లెక్కేసుకుంటే 200 ఉన్నాయి. ఈ యుద్ధం నేర్పింది ఎవరన్నా? సౌలు కాదు నేర్పింది, దేవుడు నేర్పాడు. ఎందుకో తెలిసిన? రాబోతున్న దినాల్లో యుద్ధాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆ యుద్ధాల్లో ఇతన్ని గెలవాలంటే అసలు యుద్ధ నైపుణ్యత ఉందో లేదో దేవుడు చూడాలి. సౌలు చేతిలో మనిషిగా దావీదు, దేవుడి చేతిలో మనిషి దావీదు. దావీదుకి యుద్ధాలేక యుద్ధ రంగానికి వెళ్ళి వెనక్కి తిరిగి చూడటం దావీదుకి తెలియదు. ఎక్కడ నిద్రపోతాడో శత్రువుకు తెలియదు. దావీదు యుద్ధ రంగంలో ఉన్నాడంటే సింహం గుండె లాంటి వాడు జారిపోతాట. పిల్లడు నువ్వెంతరా? ఒకరోజు నన్ను అహితోపులు అంటాడు, పిల్లడు నువ్వెంతరా అబ్షాలోము? మీ నాన్న తక్కువ అంచనా వేసేది నువ్వు, కుర్రోడు అనుకునేది నువ్వు. మా నాన్న కొంచెం ముసలోడు, నేను కుర్రోడు అనుకునేది. కత్తి తీస్తే ఎటు కొడతారు కూడా లేదు నీకు. మీ అయ్యా పురుషాత్ర అంతే. యుద్ధంలో ఆరిపోలేడు మీ నాన్న. మనిషిని చంపటంలో అవ్వలేళ్ళని చంపేస్తాడు. నువ్వెంత ఎప్పుడు చంపేవాడు? నిన్ను కొడుకు కాబట్టి వదిలేడు. కొడుకువి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి వదిలేడురా, లేకపోతే మెడ ఏ దరికి తిరిగేదో అయిపోయేదిరా అన్నట్టు మాట్లాడాడు. నిజమే కదా? దావీదు కత్తి పట్టుకుంటే ముందు నిలబట్టమా? నెవర్. ఫిలిష్తీయుల సర్దారులకు గుండెలు దడ. ఫిలిష్తీయుల సర్దారులకు దడస దావీదంటే ఎవరితో? దావీదంటే గొల్లియాతు నిరుకుంటా అంటే వాడు యుద్ధ రంగంలో ఉంటే మనం వెళ్తాం యుద్ధ రంగంలోకి. నీకేం మతిపోయింది? మాతో కూడా వస్తున్నాడు దావీదు. ఆ దావీదు వస్తుంది మనతో పాటు. కరెక్ట్గా యుద్ధంకి వెళ్ళిన తర్వాత వాడు వాళ్ళని అక్కడ మనం నరుగుతుడు. ఇతర యుద్ధానికి వస్తే మేము రావు అన్నారా? సర్దుకున్నాడా? వాడు చాలా ప్రేమ గల్లవాడు కానీ ఇలా సర్దారు ఈ మాట అంటున్నారు అన్నాడు.
దావీదు కొనుక్కున్నాడు పేటలోనే పెళ్ళి తప్పిందిల గురి. కరెక్ట్గా సమయంలో యుద్ధాన్ని దించినట్లయితే వాళ్ళు కోరినట్లే చేసేవాడు, నరికేవాడు అట్లాగే. అసలు చదివేటప్పుడు నరకటం అంటే చిన్న విషయం సార్, నాకు అర్థం కాలేదు. ఎప్పుడైనా ఉన్నానట కొట్లాట్లప్పుడు చూసారు మీరు, నరుక్కుంటా ఉంటారు చూడు, ఒకరు నరుకుతుంటే ఇటుబడి ఊగుతాం మనం. అంటే ఆ రక్తం చూసి ఆ కేకలను చూసి ఎటుపడతాం, తెలిసినవాడు అంటే మాకు తెలియదేవాడు అని ఈ దిక్కును కూడా ఊగుతాం మన భయం. అంత భయం. 200 మంది రక్తము చిందించి నేలబడుతుంది నరికినంటే అది ఏంది అసలు నాకు అర్థం. ఒకళ్ళు నరకటానికే మన వల్ల కాకపోతుంటే 200 మందిని నరికి, సర్దారులు నరికి రక్తంతో నిండిపోయి వచ్చాను. అసలు ఎంత ధైర్యం సార్ అది, నాకు అర్థం కాలేదు. పరలోక రాజ్యం పిరుకోళ్ళకి కాదు సార్, పరలోక రాజ్యం ధైర్యవంతులకి. నేర్చుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి, తగ్గించుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి, ఓర్చుకోవడానికి ధైర్యం ఉండాలి. అర్థమవుతుందా? హృదయానికి గాయమైనప్పుడు ధైర్యం ఉండాలి, దేవుడు ఏల్పించినప్పుడు ధైర్యం ఉండాలి, దేవుడు తగ్గించినప్పుడు ధైర్యం ఉండాలి, నింద వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి, అవమానం కలిగినప్పుడు ధైర్యం ఉండాలి, నేను సిగ్గుపరిచినప్పుడు ధైర్యం ఉండాలి, నేను హీరోన్ చేసి జీరోన్ చేసినప్పుడు ధైర్యం ఉండాలి. క్రైస్తవుడికి ఉండాల్సిన ధైర్యం అది. యుద్ధం అన్నది అక్కడే ఉంది. నీ తగ్గించుకోవడంలో యుద్ధం జరుగుతామండి అక్కడ. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఈరోజు యుద్ధం నైపుణ్యత కలిగిన వారు, సంపూర్ణమైన వాక్య గ్రహింపగలిగిన వారు కావాలి, క్రీస్తు కొరకు నిలబడేవారు కావాలి, ఆయన దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం తీసుకునే వారు కావాలి. సగము భక్తితో ఎన్నడూ దేవుడి దగ్గర ఏమి తీసుకోలేదు సహోదరులా. అలాంటి పునాదులు వేసుకోగలండి మీరు. సగం భక్తితో సంపూర్ణ గ్రహింపు కావాలి. మనం ప్రాణము గురించి మాట్లాడాం. ఇది మాట చెప్పి నేను ముగిస్తాను. ఓకే, సమయం ఉంది. శరీరంలో రోగాలతో దాడి చేస్తాడు, ఆత్మలో భ్రమపరుచు ఆత్మతో దెయ్యాల బోధలు, కలలు, దర్శనాలు, వరాలు దాడి, మిస్లీడ్ చేసే ఆ అభిషేకము నీ ఆత్మలో పనిచేస్తుంది. లాస్ట్ ఇంకోటి ఉంది, మనకి ప్రాణం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రవక్తనాడు అక్కడ ఉంటే విశ్వాసం ఉండాలి, లేకపోతే అవిశ్వాసం ఉండాలి. మరొక మాట, అక్కడ ఉంటే దేవుడు ఏమన్నా ఉండాలి, లేకపోతే దెయ్యమన్నా ఉండాలి. ఒకళ్ళే ఉండాలి అక్కడ. అసలు పోరాటం అంటే ఇక్కడికే. శత్రువు నివాసం చేయాలనుకుంటుంది ఇక్కడే, సింహాసనం మీద కూర్చోవాలని కోరుకున్నాడంది ఇక్కడే. వాడికి సింహాసనం కావాలి, ఆ సింహాసనమే నీ హృదయం. ఇప్పుడు వాడు అక్కడికి వచ్చేదానికి పోరాటం. నిజ క్రైస్తవుల్లో కూర్చోవాలి, ఏర్పాట్లో ఉన్న వ్యక్తిలో కూర్చోవాలి, దేవుడి శరీరంలో అవయవగా ఉన్న వ్యక్తిలో కూర్చోవాలి. లోకంలో ఉన్న వారందరిలో కూర్చుంటాడు, రాజకీయ నాయకుల్లో కూర్చుంటాడు, ఆ వ్యభిచారంలో కూర్చుంటాడు, దొంగలలో కూర్చుంటాడు, విగ్రహారాధకుల్లో కూర్చుంటాడు, లోకంలో తిరిగే వాళ్ళు కూర్చుంటాడు. వాడికి అది పెద్ద సమస్య కాదు, వాడికి ఆనందం కూడా కాదు అది. వాడికి ఎప్పుడు ఆనందం అంటే యేసుక్రీస్తు శరీరములో భాగమైన అవయవాల్లో కూర్చోవాలి. సంగమన శరీరములో అవయవాలైన పౌలు చాలా చక్కగా మాట్లాడాడు కొరింథీయులకు రాసిన పత్రికల అవయవాలు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అవయవాల గురించి మాట్లాడతాడు. ఈ శరీర అవయవాలు చక్కగా దేవునికి ఉపయోగపడేవి. ప్రపంచవ్యాప్తంగా ఆయన అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలు నాకు దొరకాలి, వారి కోరిక. చేస్తాడు. నీ ఆత్మను కదిలించాలనుకో మరలా వస్తావు, మరలా వచ్చి ఏదో ఒక రూపాన దేవుని దగ్గరకు వస్తావు. అయితే ప్రాణములో తిష్ట వేస్తే దరిదాపులు నిన్ను సంపచ్చు. అందుకని వాడు ఆయుధాలన్నీ ఎక్కడికి
ఆయుధాలను ఎక్కడికి పెట్టాడంటే ఇక్కడ ఉన్నారా? ఆయుధాలన్నీ ఆయుధాలన్నీ ఎక్కడే తెలిసిన ప్రాణం మీద పెట్టాడు. ఇప్పుడు ట్రంప్ వాడి యొక్క బాంబులన్నీ ఎటు పడుతున్నాయి తెలిసిన కీవ్ అనే రాజధాని మీద. అవునా? వాడు రాజధాని కీవ్, ఆ కీవ్ అని రాజధాని మీద టార్గెట్ చేశాడు. మన యొక్క జెలెన్స్కీ గారు ఎక్కడ అంటే రాజధానిలో ఉన్నాడని చెప్తున్నాడు. రాజధానిలో మొత్తం పడగొట్టి ఏదైనా చంపేశారనుకో యుద్ధం అయిపోతుంది, అంతే కదా? కాబట్టి బాంబులను ఎటు ఇప్పుడు కీవ్ పట్టణం మీదకి. సాధారణ బాంబులను ఎక్కడికి వస్తాయి ఇప్పుడు? నీ ప్రాణం మీదకి. హల్లెలూయా! ఎక్కడికి వస్తున్నాయి? నీ ప్రాణం మీదకి. ఇక్కడ వాళ్ళు గొప్ప యుద్ధాన్ని ప్రకటించాడు. ప్రాణం మీద వాళ్ళకి పట్టు దొరకాలి, నీ ప్రాణంలో పట్టు దొరకాలి. అక్కడ నుండి వాళ్ళు పనిచేయాలి. ఏమాన్? అక్కడ విశ్వాసం అని ఉండాలి, లేదా అవిశ్వాసం అని ఉండాలి. కాబట్టి అక్కడ దేవుడు అన్న ఉండాలి, లేదా దెయ్యం అని ఉండాలి. ఏమాన్? దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఆయన అక్కడ ఉంటే మాట్లాడాలి. ఏమా? ఆయన ప్రాణంలో ఉండే ఆత్మను శరీరాన్ని స్వాధీనపరుచుకుంటాడు ఆయన. అంటే సంపూర్ణమైన వాక్యమునికి అర్థమై ఉండాలి. నువ్వు బ్రహ్మపరిచే ఆత్మలో ఉండొద్దు. హల్లెలూయా! ఏదో ఒక సంఘంలో అక్కడ ఉండాలి కూడా వీల్లేదు. చక్కగా పరలోకానికి వెళ్ళే దారి తెలిసి ఉండాలి. నువ్వు చేసే పని వ్యర్థమైపోకూడదు, నీ ప్రయాస వ్యర్థమైపోకూడదు. ఏ సమయంలో క్రీస్తు వస్తే వెళ్తాను అనే నిశ్చయత కలిగి ఉండాలి. అప్పుడు ప్రాణంలో దేవుడు ఉంటే చెత్త జరిగింది. ప్రాణంలో ఉండి ఆయన లీడ్ చేస్తాడని చెప్పి, మార్గదర్శిగా ఉండి లీడ్ చేస్తాడు. ప్రాణంలో మార్గదర్శిగా ఉండి పరిశుద్ధాత్మ పొందినప్పుడు చాలా మంది నేను దేవుడు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, అక్కడే ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఎన్నడూ పోరాటంలో ఉండలేడు కూడా. శరీరం మీద దేవుడికి అధికారం ఇచ్చేంత మాత్రాన నువ్వు దేవుడి బిడ్డవు కాదు. అసలు నీతో దేయానికి పోరాటం కూడా లేదు. ఎప్పుడూ వాడు స్వాధీనంలో ఉన్నావు. వాడు పిల్లదేయాలను పంపి నేను తడిపెడతాడు. ఆత్మ కూడా దేవుడికి అవకాశం ఉందనుకో, అది కూడా వాడికి లెక్క కాదు. దాన్ని కూడా పిల్లదేయాలని తడిపెడతాయి. అప్పుడప్పుడు కళలు వస్తా ఉంటాయి. నా పని అయిపోయింది, నేను నరకానికి పోతున్నాను అంటూ వస్తుంది కళలో. ఆ కళ చూడగానే నీకు దడ పుట్టింది, ఆ కళ రాగానే దడ పుట్టింది. రైతు కూడా వచ్చి బాంబు వేస్తావు, బాంబు కళ అనే బాంబు వేస్తుంది. ఏ బాంబు? కళ అనే బాంబు వేస్తాడు. ఆ కళ అనే బాంబుతో కొంగలు పోయి ఇంకేముంది నేను నరకానికి పోతున్నానంట, కళ కనపడింది అని తెలుసుకుంటాడు. ఇలాంటిది రోజు వేస్తున్నారు బాంబు ఎక్కడిది అయిపోయింది. అంటే నీ ఆత్మలో కొంచెం శుద్ధి కలిగిన అక్కడ ఏం పని చేస్తాడంటే నీకు కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, నువ్వు ప్రార్థన చేస్తే వరాలు పనిచేస్తాయి. దీనితో ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటిని గుడ్డోలు చేసి, ఇదే అసలు గుడ్డితనం. లవోదిక సంఘంలో గుడ్డితనం ఇదే. అక్కడ అన్ని పనిచేస్తా ఉంటాయి, వరాలు పనిచేస్తా ఉంటాయి. అప్పుడు సంఘం అనుకున్నది మాకు వరాలు పనిచేస్తాయి, దేవుడు మా ప్రార్థనని స్వస్థత చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ప్రవచనాలు చెబుతున్నాడు అనే ఇక్కడ ఈ ఆత్మలో జరిగిన ఈ యొక్క కార్యాలను, ఆ భ్రమపరిచే ఆత్మ కార్యాలను, ఈ కళలు దర్శనాలు జరిగి నెరవేరుతుంటే దేవుడు లేకపోతే ఎలా జరుగుతాయి అనే ఈ కార్యాలలో వాళ్ళు గుడ్డలు పెట్టారు. వాస్తవానికి దేవుడు అక్కడ ఉంటాడని చెప్పలేదు బైబిల్లో. దేవుడు ఒక కళ ఇచ్చి నా కుమారుడు అనలేదు, ఒక దర్శనం ఇచ్చి కుమారుడు అనలేదు, ఒక వరం ఇచ్చి అన్నాడు. ఇవన్నీ కూడా మారు మనస్సు లేకుండానే పని చేస్తాయి అని చెప్పాడు. దీనికి మారు మనసు అవసరమో లేదు. నెబుకద్నెజరుకి కళ వచ్చింది, జరిగిందా? ఇప్పుడు నెబుకద్నెజరుకి మారు మనసునా? మరి కళ నెరవేరిందా? కళ నెరవేరింది కదా. నెబుకద్నెజరుకి కళ వచ్చింది, నెరవేరింది. ఫరోకి కళ వచ్చింది, నెరవేరింది. నెరవేరలేదా? ఫరోకి మారు మనసు ఉన్నట్టవా?
వాడు ప్రపంచాన్ని చాలా బాగా వాడి యుద్ధంలో నేను గెలిచానని అనుకున్నాడు. చాలా డేంజరస్ ఉండేది. ఏంటిది? 5 రకాల పరిచర్య. ఈ 5 రకాల పరిచర్యను అయ్యా వాడు ఏం చేశాడంటే అనుకరణ చేశాడు. ప్రవక్త దీని మీద చాలా బాగా మాట్లాడాడు. అనుకరణ, సాతాను దేవుడు ఒక కార్యం చేస్తే దాన్ని అనుకరణ చేయగలడు. అనుకరణ వాడు అచ్చుకుతినట్టు చేస్తాడు. అనుకరణ అనేది పాపము అని చెప్పాడు. దేవుడు ఏం చేశాడో దాన్నే చేస్తాడు. అనుకరణ అనుకరణ. ఇప్పుడు అనుకరణ అనేది ఎన్నడూ దేవుడిది కాదు. అనుకరణ సాధారణ కదా. ఒరిజినల్ దేవుడు ఇచ్చాడు మనకి. అనుకరణ చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ ఇచ్చాడు ఆయన. ఒరిజినాలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. ఇక అనుకరణ చేయాల్సిన దేవుడిగా కొన్ని సంప్రదాయానికి చేసే వస్తుంది. అనుకరణ చేయవలసిన పని మనకి లేదు. ఎందుకంటే ఒరిజినల్ ఇచ్చాడు దేవుడు మనకి. ఒరిజినల్ లేని వాడు అనుకరణ చేయాలి. మనకు ఒరిజినల్ ఇచ్చాడు దేవుడు. వధువుకి ఒరిజినల్ ఇచ్చాడు. అసలైన దాన్ని ఇచ్చాడు. మనము అనుకరణ చేయవలసిన పని లేదు. ఈ మాట గ్రహిస్తే బాగుంది. మీరు అర్థమైనా? సకల ఐశ్వర్యము లేదు కాదు కానీ వాక్య గ్రహింపే. సకల ఐశ్వర్యము వాక్య గ్రహింపు. ధనము వాక్య గ్రహింపు. కోటేశ్వరుడు అనే మాట నీకుందంటే అది వాక్య గ్రహింపు. వాక్యం నీ ఇంట్లో ఉంటే ఈ ప్రపంచంలో నీకంటే ధనకుడు లేడు. వాక్యం నీ హృదయంలో ఉంటే నీకంటే కోటేశ్వరుడు నరసరాపేటలేవుడు లేడు. ఎందుకు తెలిసిన? ఈ నరసరాపేట అంటే ఇక్కడ ఉంటే నువ్వు ఒక్కడిని ఎత్తబడతావు. ఎత్తబడే వ్యక్తి అబ్బా వాడి యొక్క రాజ్యం నుంచి కంట్రోల్ చేయబడే వ్యక్తి. ఇతనికి వరుసలు ఇచ్చే దేవుడు. కానీ సాధారణ గంటలో వరుసలు ఇవ్వలేదు. ఆ కారణం చదవడు అనుకరణ చేస్తా ఉన్నాడు. చాలా మంది ఈ ఐడెంటిఫికేషన్ అనుకరణ సేవకులు రంగంలోకి వచ్చారు. అనుకరణ సేవకులు చూసారా సార్? ఒరిజినల్ వేరు, అనుకరణ వేరు. దాని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒరిజినల్ వేరు, అనుకరణ వేరు. అనుకరణ ఫర్ ఎగ్జాంపుల్ మోషే అహరోనులు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. మీకు బాగా తెలుసు. వారు నీళ్లను రక్తముగా మార్చారు. అనుకరణ చేయడానికి ఐగుప్తులో ఉన్న మాంత్రికులు కూడా వచ్చారా? మోషే అహరోనులు కర్రను అక్కడ వేసి పాములు వేశారు. ఐగుప్తులో మాంత్రికులు ఏం చేశారు? వాళ్ళు కూడా పాములు చేశారు. ఏం చేశారు? అనుకరణ చేశారు. చూస్తుండగా మోసే కర్ర అంటే మోసే పాము వాళ్ళ పామును మింగేది. అనుకరణ చేసాము. నా తర్వాత ఆగల. వాళ్ళు వెంబడిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన రెండవదిగా కప్పలను చేశాడు. ఏం చేశాడు? రెండవదిగా కప్పలను చేశాడు. కప్పలు చేయడానికి కూడా రంగం మీదకి వచ్చారు. హల్లెలూయా. ఎక్కడే ఉన్నాడా? మూడవదిగా పేలు చేశాడు ఆయన. ఏం చేశాడు? పేలు చేశాడు. పేలు చేయడానికి కూడా రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. నా క్వశ్చన్ ఏంటంటే ఈ అనుకరణ చేసేవాళ్ళు అసలు ఇక్కడికి ఏ రీతిగా వచ్చినట్టు? వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వచ్చినట్టు? అక్కడ అర్థమైతే ఇక్కడ కూడా అర్థమైంది. అంతే కదా సార్?
అనుకరణ చేసే ఆ మాంత్రికులు మోషే అహరోనులతో పోటీ పట్టడానికి కొంత దూరం వచ్చారు. చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా ఎంత పడతానే ఉన్నారు. 2-3 కాడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఇక పొక్కుల దగ్గర ఆగేవాళ్ళు. పొక్కులు దద్దుర్లు వచ్చినాయిగా, హల్లెలూయా. వీళ్ళకి కూడా పుట్టినాయి. ఓకే, ఈ మాంత్రికులు కూడా పుట్టినాయి. అప్పుడు అన్నారు, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళని ఊరి నుంచి పంపించేవి కానీ ఆయనేమో పంపటంలా. పంపుదామని అనుకుంటే కఠినపరుస్తున్నాడు దేవుడు. అరే నేను పంపాలనుకుంటున్నాడు, నాకు కఠినమవుతుంది హృదయం. దేవుడు అన్నాడు, అసలు నేను ఎవరినో చూపించుకోవడానికి పరో హృదయాన్ని కఠినపరుస్తా. నీ మాట వినడు వాడి హృదయాన్ని కఠినపరుస్తా నేను. కానీ నా అద్భుతాలు వాడు చూడాలి కాబట్టి నేను కఠినపరుస్తా. మోషే నువ్వు కంగారు పడగా అన్నాడు. పోనీయలేదని కంగారు పడకు. కానీ వాడికి ఒక కోరిక ఉందంట. ఓకే, ఫరో కాదు, అందరికి ఉండదు కోరిక. హల్లెలూయా. ఇప్పుడు పుత్రుని గారు ఉన్నాడు, మహానుభావుడు, క్షమించాలి మాట ఎందుకు. పుత్రుని గారు ఉన్నారు. ఆయన గారి కోరిక ఏంది, నా దగ్గర అనుభవములన్నీ ఎవడైనా కానీ తోక జాడితే బాంబు వేస్తానంటున్నాడు. ఎవరికి లేవు ఇప్పుడు? అమెరికా కూడా ఉండేగా, అతని దగ్గర కూడా ఉంది అనుభవములు. ఇక్కడే ఉన్నారా? అందరి దగ్గర అనుభవములు పెట్టుకున్నారు. ఇక అనుభవములు వెళితే మన మొత్తం మసే, మనమందరం మసే. ఒక కోటాల్లో ఏమి వెళ్ళిపోవడమే. ఉద్యోగాలు దొరకలేదని బాధ లేదు, పెళ్ళిళ్ళు కాలేదని బాధ లేదు, ఇల్లు లేదని బాధ లేదు, ఇంకే హ్యాపీ, అందరు వెళ్ళిపోవడమే. ఏంట్రా బాంబోక అనుభవం ఏంట్రా? అందరూ కలిసి ఒక్కసారి బుక్ అయిపోతే ఆవలు కట్టుకు వెళ్ళిపోతాం మేము. ఎట్టా మా శరీరాలు లెగుతే మాకు తెలుసు ఆ సంగతి అనుకుంటా ఉంటే వాళ్ళు అనుభవం వినేటప్పుడు. ఏమా అర్థమైందా? ఇప్పుడు పుత్రుని గారి దగ్గర అనుభవం పెట్టుకొని వాడి ధైర్యం ఏంటంటే ఎంత టెక్నాలజీ ఉందనే ధైర్యం. హల్లెలూయా. ఏ వ్యక్తికైనా ఏదో కొంచెం శక్తి ఉంటే వాడు ఎక్కడంటే నేను లొంగను నేను లొంగను. బాగా ఆరోగ్యం ఉన్నంతసేపు మనం లొంగుతావా? మనం ఎందుకు లొంగుతాం? బాగా ఆరోగ్యం ఉన్నంతసేపు. సరేలా భాస్కర్ గారు, ప్రతిదానికి సమయం అన్నావుగా, అప్పుడే తలపో మనకే వాక్యం చేస్తారు వాళ్ళు. ప్రతిదానికి సమయం ఉందన్నావుగా, అప్పుడు వస్తావులేపో అని. ఆయన పట్టుకుంటానన్నావుగా, ఆయన పట్టుకున్నప్పుడు వస్తాను. ఆహా, ఆయనకి తెలుసు నేను ఎట్ట పట్టుకోవాలో. ఏమా రాత్రికి రాత్రి వణికితాడు చేస్తాడు ఆయన. రాత్రి వణుకుతా ఉంటూ ఏమైంది అయ్యా, ఏంటంటే ఏమైంది భాస్కర్, చచ్చిపోతాను నువ్వు రావు, దడిపితే అట్ట దేవుని అంతే. ఇట్టే దడిపిస్తాడు అంటలే అని ఒకసారి చూసి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అట్టనదబ్బా, ఇక మార్చుని పాటు నువ్వు కృప దొరికినప్పుడే దాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. సరే, ఐగుప్తులో ఉన్న వారందరూ ఎందుకు వచ్చారు తెలుసునా? ఏమా ఇప్పుడు వాళ్ళ దేశం మీద వాళ్ళకి గ్రిప్ ఉండదు, మనకట్టు గ్రిప్ ఉండదు. వాళ్ళ దేశంలో వాళ్ళకి పట్టుండదు. వాళ్ళకంట ఐగుప్తులో ఉన్న దేవతల మీద అంత భరోసా అంట. చూస్తుందంట. మోషే వచ్చి నీళ్ళని రక్తంగా చేస్తే నీళ్ళ మీద మాకు ఒక దేవత ఉంది, మేం కాదు నిన్ను ఎదుర్కొనేది మోషే, ఇప్పుడు మా దేవత ఎదుర్కొనేది నిన్ను. మేము ఎన్ని పూజలు చేసాం మా దేవతకి, నీళ్ళ దేవతకి. అర్థమైంది మీకు? వాళ్ళకున్న ధైర్యం ఉంటుంది. నీళ్ళ దేవత ఇప్పుడు రంగం మీదకి వస్తుంది. ఏమా హప్పి అనే ఒక దేవత ఉందంట మన దేశంలో. ఏం పేరు? హప్పి అని ఒక నీళ్ళ దేవత. ఇక నీళ్ళు లేకపోయినా ఈ దేవతకు పూజ చేస్తారు. వర్షాలు లేకపోతే ఈ దేవతకు పూజ చేస్తారు.
ఈ దేవత రంగం మీదకి వచ్చి వీళ్ళు నీళ్ళు రక్తంగా మార్చారు కాబట్టి మా దేవత ఎదుర్కొందని ఫరో గారు చూస్తా ఉన్నాడు. ఈ నీళ్లు రక్తంగా మార్చాడు. ఎక్కడ చూసిన రక్తమే. ముంచితే కొండలో నీళ్లు రావట్లేదు, రక్తం వస్తుంది. అదేంటో నదుల రక్తం అయిపోయిన కొండలో కూడా రక్తం అయిపోయింది. ఎక్కడ తాగిన రక్తమే. ఇదేందిరా మన దేవత మార్చింది ఇప్పుడు రక్తాన్ని నీళ్ళగా మార్చే దేవత, హప్పి దేవత మన దగ్గర ఉంది. పాపం చూస్తే హప్పి దేవత రాలా. హల్లెలూయా. హప్పి దేవత రాలా. ఆమేన్. సరే ఏంద్ర మన దేవతకి ఏమైందిరా, మన దేవత వచ్చిందని కూడా రాలేదని చూశారు, రాలేదు. ఆయన అన్నాడు ఆమేన్. మరలా అన్నాడు, మరలా సవాలు ఇస్తున్నాను, ఇప్పుడని పంపించన్నాడు. ఆమేన్. ఆయన కప్పలు చేశాడు. ఆమేన్. ఎప్పుడైతే కప్పలు చేస్తే కప్పలు కూడా ఒక దేవతుందట, కప్ప దేవతుందంట. ఆ దేవత పేరు హెక్ట్. హెక్ట్ అంటారు ఆ దేవత పేరు. ఆ దేవత రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఎక్కడ కప్పలను అక్కడ మాయం చేసింది, కనపడకుండా చేసిద్ది అని ఆ హెక్ట్ అనే ఆ కప్పల దేవత కొరకు ఎదురు చూస్తున్నారు. బాబు హెక్ట్ రాల. ఏమి కూడా ఏమి ఉపయోగం లేదని అర్థమైందండి వాళ్ళకి. హల్లెలూయా. అతనికి ఈగలు ఒక దేవత ఉందంట, బీల్సీ బాబీన్ అని ఒక దేవత ఉందంట. దాని పేరు బీల్సీ బాబీను. ఈ ఈగల దేవత. ఎప్పుడైతే ఈగలు వచ్చినో మా దేవత రంగం మీదకి వచ్చి ఈగలని వీటి తరుగుద్ది అనుకున్నారు. పాపం ఏ ఇంట్లో చూసిన ఈగలే, మరి ఎక్కువగా పొర ఇంట్లోనే ఉన్నాయి. ఏంద్రా ఈగలు అనేసరికి దేవత వచ్చింది. దేవత రాలా. మరలా మోషే గారు రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత పశువుల మరణం, పశువులను కాపాడే ఒక దేవత ఉంది. దాని పేరంట ఆఫిస్. ఆఫిస్ ఆ దేవత పేరు. ఈ వచ్చి మా పశువులు మొత్తాన్ని కాపాడి ఇదే దేవత అని మొక్కుతా ఉన్నారు వాళ్ళు. పశువులు ఎక్కడెక్కడ చచ్చిపోతా ఉన్నాయి. దేవత రాలా. ఆమేన్. ఇక్కడైనారా మొక్కులు దత్తులు పెట్టిన ఒక వీటిని బాగు చేసే దేవత ఒకటి ఉందంట. ఆమె పేరు సెక్ ఎత్తిని ఒక దేవత ఉందంట. సెక్ ఎత్తిని ఒక దేవత. ఈ దేవత రంగం మీదకి వచ్చి వారిని కాపాడుదని ఎదురు చూశారు. ఆమె కూడా రాలా. హల్లెలూయా. లాస్ట్ చెప్పుకున్నాం ప్రజలా. తర్వాత వడగండ్లు పిడుగులు ఒక దేవత ఉందంట. ఆమె పేరు సేత్ నట్. నట్ సేత్ నట్ అని ఒక దేవత. ఆ దేవత పాపం ఆమె కూడా పక్కన ఎక్కడ కూర్చొని చూస్తుంది. రాలా. ప్రజలా. మిడతలకు ఒక దేవత ఉంది, ఐసిస్ అని. ఇది ఒక దేవత. ఏమైనా పూజ చేస్తారంట ఐసిస్. ఈ తెగుళ్ళు రాకుండా, మిడతలు రాకుండా కాపాడే ఒక దేవత. చూసావా ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నారు వాళ్ళు. దేశం అంతా ఇన్ని దేవతలు పెట్టుకున్నారు చూడాలి. అంటే ఒక్కొక్క దేవత వాళ్ళకి సహాయపడింది ఇంతకుముందు. ఈ దేవతలన్నీ పనిచేసినాయి, ఈ దేవతలన్నీ వాళ్ళకి మేలు చేసినాయి, వాళ్ళ భాషలో మేలు చేసినాయి. కానీ ఇప్పుడే చేయట్లా. ఇప్పుడే వాళ్ళకి డౌట్లు వచ్చింది, మన దేవతలు ఏమయ్యారు. ఏమా అంటే వాళ్ళ మనసంతా వాళ్ళ దేవతల మీద ఉంది. మా దేవతలు వీళ్ళందరినీ తృప్తి చేసేస్తాం అనుకున్నారు. కానీ సవాలు మోషే గారు విడిసింది పొరవ మీద కాదంట, వాళ్ళ దేవతల మీదకి వదిలినట్టు సవాలు. ఎవడన్నా కానీ మీ దేవతలు కాపాడే దేవతలు రావచ్చు ఇక్కడికి. దేవతల మీదకి వదిలినాడు. హల్లెలూయా. చిక్కని చీకటి రే అనే సూర్య దేవత ఉందంట అక్కడ. దాని పేరు రే. రే ఎక్స్రే అంజుడు రే అనే దేవత ఉందంట అక్కడ. ఆ దేవత ఇంకేంటంటే మా దేవత ఇంకేముంది, చీకటి పడితే వెలుగుని చేసుకొచ్చింది మా దేవత. బయరా దిగు, బయరా దిగు అని ఆ రోజు అరిశారు కదా వాళ్ళు. అప్పుడు ఏవే గారు అక్కడ నిద్రపోతుందో లేపండి, దూర ప్రాణం లేపండి అని అన్నాడు కదా. హల్లెలూయా. రే అనే దేవత ఇక 3 రోజులు చిక్కని చీకటి. వీళ్ళు లోపల కూర్చొని అడుగుతున్నారు రే రే. అరే అరే అరే. హల్లెలూయా. ఈ రే అనే దేవత ఎక్కడ ఉందో పాపం అంతులేదు. 3 రోజులకు చక్కని చీకటి, కొంచెం ఎలుగులు పంపించు, ఎలుగులు పంపించు అదంటే అక్కడి నుంచి. నాకే వెలుగు లేదు, నీకేడ పంపించేదిరా.
రే అనే దేవత. ప్రైజ్లా. లాస్ట్ దేవత మరణం. మరణమును కూడా మార్చే దేవత వాళ్ళకు ఉందంట ఒక ఆమె. ఆమె దగ్గరికి వెళ్తే జీవం వచ్చింది. ఆ దేవత పేరు ఒసిరిసి. ఒసిరిసి అనే దేవత. ఈమె ప్రాణభిక్ష పెట్టే దేవత అంట. అంటే చచ్చిపోయేటప్పుడు ఆమె పోతే ఒసిరిసి అమ్మా కాపాడమంటే ప్రాణభిక్ష పెట్టింది. ఇంటికి ఒక శవం ఉంది, ఒసిరిసి రాలా. ఒసిరిసి కూడా రాలా. హల్లెలూయా. ఈ 10 దేవతలు పక్కన కూర్చొని వాళ్ళ దేశాన్ని బాగా కాపాడిన దేవతలు. సార్ ఎక్కడైనారా? వాళ్ళ దేవతల శక్తితో అనుకరణ చేయగలిగినంత చేశారు వాళ్ళు. కొంచెం దూరం పరిగెత్తారు శక్తులతో. వాళ్ళకి అర్థమైంది మా దేవతలు పనిచేయట్లేదు, మా విద్య కూడా పనిచేయదు. ఫరో గారికి తేల్చి చెప్పారు, మా వల్ల కాదు, ఇది దైవశక్తే కానీ, ఇది దైవశక్తే కానీ ఇది మంత్రాలు కాదయ్యా, మంత్రాలు కూసే పని చేస్తాయి, ఇది డైరెక్ట్ గా దైవశక్తే, మనము నిలబడలేం ఫరో అని బంధించుక. ఈ భూమి అదే మాటను పంపాలి మనల్ని. ఈ భూమి అదే మాటను వదిలి పైకి నెట్టాలి. ఇక నేను తట్టుకోలేను, మిమ్మల్ని వెళ్ళిపోయి మీరు అని ఈ భూమి మనం నెట్టాలి పైకి. ఈ భూమిలో ఉన్న దేవతలందరూ మన పైకి నెట్టాలి. అదే వధువు స్థానమైనది. యుద్ధ రంగంలో వెనక్కి తిరిగి చూడటం వధువుకు తెలియదు, మోషేకు తెలియదు. హల్లెలూయా. ఐగుప్తు దేశాన్ని గడగడలాడించింది మోషే కాదు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నమాట. ఐగుప్తులో ఉన్న దేవతలన్నింటినీ పక్కన కూర్చోబెట్టింది మోషే కాదు. ఇంకో మాట తెలుసు మీకు, మోషే ఫస్ట్ ఎలాగాని అన్నాడు, నేను వెళ్ళి మా దేవుని ఆరాధించగలంటే ఆయన ఒక మాట అన్నాడు, ఇశ్రాయేలుతో ఒక మాట అన్నాడు, యెహోవా ఎవడు ఆయన నాకు తెలియదు అన్నాడు. మిమ్మల్ని పోలిచ్చేదానికి యెహోవా ఎవడు అన్నాడా? యెహోవా ఎవడు? యెహోవా ఎవడా చూపిస్తా ఉందని. యెహోవా ఎవడా నేను చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మధ్యలో ఒక వాక్యం ఉంది. హల్లెలూయా. అది ఇంకా మోషే గారికి చెప్పరా ఆ వాక్యాన్ని. ఇది 5వ అధ్యాయం జరుగుతుంది. ఏమాన్ నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఎవడు నేను పోలించడానికి. ఆయన 20వ అధ్యాయం అన్నాడు, నేనే దేవుడని, నేను తప్ప ఇంకొక వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు అనే మాట ఆయన లోపల ఉంది. అది ఇంకా మోషేకి చెప్పలా. హల్లెలూయా. మోషే ఏమంటున్నాడు? ఇప్పుడు యెహోవా ఎవడు మేము బోధించడానికి మిమ్మల్ని అంటున్నాడండి అంటే యెహోవా ఎవడా చూపిస్తానన్నాడు. హల్లెలూయా. ఈ ఫలితాలు పంపిన తర్వాత అన్నాడు ఆయన, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండం 22 డిక్లేర్ చేశాడు ఆయన. తాను ఎవరో చెప్పేదానికి రంగం మీదకి వచ్చాడు ఆయన. అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆయన. అదే దేవుడు 5 రకాల పరిచర్యలో ఉన్నాడు ఆయన. అదే దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పు, దేవుడు మీ లోపల ఉండాలంటే సగం భక్తితో ఉంటాడా? ఏమా సగం భక్తితో దేవుడు మన దగ్గర ఉంటాడా? దేవుడు ఎందుకు రంగం మీదకి రావట్లేదు? దేవుడు ఎందుకు రంగం మీదకి రావట్లేదు? ఏదన్నా మీకు లోపాలని సరి చేసుకోవాలి. మోషే అన్నాడు, నోటి మాంద్యం కలిగిన వాడిని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఫరోకు నేను దేవుడిగా చేస్తున్నా, మీ అన్నను అహరోను ఉన్నాడు ఆయన ప్రవక్తం చేస్తున్నా, నీకు మారుగా మీ అన్న మాట్లాడతాడు, నువ్వు దేవుడిగా ఉంటావు, ఆజ్ఞ జారీ చేయి, మీ అన్న చేస్తాడన్నాడు. సరి చేశాడా? సరి చేశాడా? సరి చేశాడు కదా. నాకు నోటి మాధ్యమం నేను మాట్లాడానంటే ఆయన మీరు ఒక్కసారి ఆయన దేవుడు చేశాడు. దేవుడు ఆ పదం వినుకోవడం చూసినా అసాధ్యమైన దేవుడే దేవుడికి. ఆ మాట అనగానే ఎట్ట పలకలో ఇంక నీరు విరిగిపోయింది. ఎప్పుడైతే దేవుడు స్థానానికి వచ్చాడో నీరు విరిగింది, ఇక నత్తి లేదు అక్కడ.
నత్తి అన్నాడు, నత్తితో మాట్లాడాడు అక్కడ, మాట్లాడా? ఆ మాట దేవుడని ఎప్పుడు అన్నాడు? నత్తి పోయింది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వెళ్ళి రంగం మీదకి వెళ్ళి ఇక ఆయన అంటున్నాడు, మీ అన్న మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడతాడు మీ అన్న. ఎవరు? అహరోను. చక్కగా మాట్లాడతాడు, నాకు తెలుసు, కానీ నువ్వు మాట్లాడద్దులే, ఆజ్ఞ జారీ చేయన్నాడు. దేవుడి స్థానంలో మోషే గారు మాట్లాడుతున్నాడు, ప్రవక్త స్థానంలో అహరోను గారు పనిచేస్తా ఉన్నాడు. ఏమాన్. అసలు ఇశ్రాయేల్ సంఘానికి ఎవరు లేరు, స్వయంగా దేవుడు వెళ్ళింది అక్కడికి. ఇప్పుడు ఉదయ సంఘానికి ఎవరున్నారు? ఇప్పుడు అయ్యా, ఉదయ సంఘం యొక్క స్థానం ఏంటి? స్వయంగా దేవుడే. ఎత్తపడానికి ఇప్పుడు ఎవరున్నారు మీ దగ్గర? స్వయంగా దేవుడే. నీ ప్రాణములు ఎవరున్నారు? స్వయంగా దేవుడే. హల్లెలూయా. వధువును సిద్ధపరిచేదానికి దేవాది దేవుడు వధువును సిద్ధపరిచేదానికి ఆమేన్ కల్తీ లేని ఒక పరిచర్య కలిగినాడు ఆయన. అవును. ఇప్పుడు అవుదాం, చదివి ముగిద్దాంలే, దీన్ని చెప్పలేను ఈరోజు, మరి అన్నీ బేస్ చేయడం సరిపోతుంది. ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువుదాం. ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతున్నాను, 1వ వచనం కాంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవలనని ప్రభువుని బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతమాలు కొనుచున్నాను. అయ్యా, ఒకవేళ పిలువబడితే ఆయన చాలా చక్కగా చెబుతున్నాడు మీరు ఎలా వెళ్ళాలో. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుటకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికి తండ్రి దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, ఆయన పైగా ఉన్నాడు. ఆయన అందరిలో వ్యాపించి అందరిలో, ఆయన అందరితో ఉన్నాడు. ఆయన అందరిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు అందరిలో ఉన్నాడు. మరొకసారి, అందరికీ పైగా ఉన్నాడు, అందరితో నలిశాడు భూమి మీద, ఇప్పుడు అందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మగా. ఒక్క దేవుడే. హల్లెలూయా. అందరికి పైగా తండ్రిగా ఉన్నాడు, అందరితో కలిసి నడిచాడు కుమారుడుగా, అందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మగా. ఒక్క దేవుడే. ఏమా? హల్లెలూయా. ఓకేనా? అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును. ఏమిబడింది? కృప ఇయ్యబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు సరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఏనా? ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడు తాను సమస్తమును నింపినట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునే ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఈలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కీర్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులో ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుతుము. చాలా క్లారిటీగా చెప్పాడు. దేవాది దేవుడు తన సంఘమును, తన పరిశుద్ధులను సంపూర్ణ చేసేదానికి, సంపూర్ణ పురుషులు చేసేదానికి, ఎత్తబాటుకి ప్రపంచమంతా ఉన్న ఆయన యొక్క వస్తువులు అంటే ఆయన పిల్లలు సంపూర్ణతలోకి రావటానికి
సంపూర్ణ క్షేమాభివృద్ధికి, అంటే ఏ అవయవ స్థానానికి ఆ అవయవం రావడానికి ఆయన ఒక పరిచర్యని కలిగి ఉన్నాడు. ఆ మాట చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నాడంటే 14వ వాక్యం చదువుదాం. అందువలన మనం మీదట పసిపిల్లలమై ఉండి, ఇది పసిపిల్లలుగా ఉండే టైము కాదు, పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అల్ల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా. ఇప్పుడు భూమి మీద ఇది ఇలా సాతాను మనలను ఎగరగొడతా ఉంది. తప్పు మార్గములు, పసిపిల్లతనం, మనుషుల మాయోపాయములు, వంచన, తప్పు మార్గంలాగే కుయుక్తి, అటు ఇటు దాని ఉపదేశంతో గాలికి అటు ఇటు కుట్టేస్తున్నాడు అనమాట. ఉపదేశాలతో, మంచి బోధలతో ఒకసారి స్థిరత్వం లేకుండా కుట్టేస్తా ఉన్నాడు ఆ బోధల చేత. ప్రజెంట్ వాడుకున్న ఆయుధాలు వాడు ముమ్మరంగా బోధ చేస్తున్నాడు. ప్రొక్త ఒక మాట అన్నాడు, నిజమైన దేవుని స్వరము ఆ ఏర్పాట్లో ఉన్న పిల్లలకు అందకుండా కొన్ని వేల స్వరాలను దెయ్యం భూమి మీద తీసుకొచ్చిందంట. ఈ వేల స్వరాలు ఏం చేసిందంటే నిజ స్వరాన్ని వినకుండా చేసింది అన్నాడు. ఒక వ్యక్తికి విశ్వాసం పెరగాలంటే నిజ స్వరం వినపడాలి. ఆ స్వరము వినబడకుండా కొన్ని వేల స్వరాలను వినిపిస్తా ఉంది. ఆ స్వరాలతో గాలికి అటు ఇటు కొట్టుకొని పోతా ఉన్నాం. అదే మీకు అటు ఇటు కొట్టుకుపోతా ఉన్నాం. ఇది కరెక్ట్ అంట, ఇది కరెక్ట్ అంట, ఇదిగో ఇలా చెప్పాడు, ఆయన ఇలా చెప్పాడు, ఆయనకి 2 సంవత్సరాల అనుభవం ఉంది, ఆయనకి ఇంతమంది సంఘం ఉన్నారు, ఆయన ఎంత పెద్దోడు, ఆయన చెప్పే తప్పెందుకు చెబుతాడు, ఆయన గాలికి కొట్టుకొని పోతాం అటు ఇటు. దాన్ని కుయుక్తది. అయితే 5 రకాల పరిచర్య ఒరిజినల్. వధువు క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఒక వ్యక్తిని పరిపూర్ణ చేసి సంపూర్ణ పురుషుని చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్లి 5 రకాలైన స్వరాలు భూమి మీద పెట్టాడు ఆయన. ఈ 5 రకాల స్వరాలను అనుకరణ చేయడానికి భూమి మీద వాడున్నాడు. వాస్తవానికి ఒరిజినల్ స్వరాలు ఇక్కడ ఉన్నాయి. అందులో ఒక స్వరం అపోస్తలుడు, 2వ స్వరం ప్రవక్త, ఓకే ఇక్కడే ఉన్నారా, 3వ స్వరం సువార్తికుడు, ఉపదేశకుడు, కాపరి. 5 స్వరాలు ఇవి ప్రోక్తం అంటే ఇది హెవెన్లీ ఆఫీస్ అన్నాడు. పరలోకం నుంచి వచ్చిన పరిచర్యలు అన్నాడు. ఒక మనిషి ఒక ట్రైనింగ్ శాల నుంచి వచ్చిన ఆఫీసులు కాదు ఇవి. ఒక మానవుడు కల్పించుకున్న ఆఫీసులు కాదు ఇవి. స్వయముగా ఈ ఆఫీస్కి అధినేత ఎవరంటే దేవుడు అన్నాడు. అంటే ఒక వ్యక్తి, ఒక అపోస్తలుడు భూమి మీదకి వస్తున్నాడంటే ఈ ఆఫీసు నుంచి వస్తాడు. ఒక ప్రవక్త ఆఫీసు నుంచి వస్తున్నాడంటే ఆ ఆఫీసు నుంచి వస్తాడు. ఒక సావుకుడు వస్తున్నాడంటే ఆ ఆఫీసు నుంచి వస్తాడు. సువార్తికుడు, ఉపదేశకుడు అక్కడి నుంచి వస్తారు. పూర్తిగా దేవుడే, ఆయనే పంపుతాడు, ఆయనే ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకు నొక్కి చెబుతున్నానంటే మనకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రైనింగ్ చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? మనకు కొంచెం ఉద్రేకం కలిగితే నువ్వు కూడా చావ చెయ్యి అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రవక్త దీని మీద నేను మాట్లాడతానికి కోర్స్ చదవడానికి టైం లేదు, చదువుతా వచ్చే వారం చదువుతాలే, చూద్దాం దాని గురించి. ప్రవక్త చాలా కోర్స్ ఇచ్చాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు ఈ 5 రకాల పరిచర్యలను అనుకరణ చేసేదే దయ్యం. నిన్ను అటు ఇటు కొట్టుకొని పోతాడు చేయాలి.
నిన్ను అసలు నిలబడలేదు. ఇక్కడే ఉన్నారా? పోయినవారు నేను చెప్పే వాడు ఆయుధాలు ఏంటి అని. వాడు అనుసరులు ఎవరు, వాడు ఆయుధాలు ఏంటి కూడా చదివా నేను. వాడు అనుసరులు ఉన్నారు, ఆయుధాలని. ఏ ఆయుధాన్ని వదిలిపెట్టలేదు, ఏ అనుసరులు వదిలిపెట్టలేదు. అందరూ రంగంలో ఉంచుకున్నాడు. వాడు ఏం చేయాలి? నిజమైన వాటికి అనుకరణ చేయాలి. దేవుడు వాక్యపు గీత దాటడని సాతానుకు బాగా తెలుసు. దేవుడు ఎన్నడని వాక్యపు గీత దాటడు. వాక్యాన్ని దాటి ఏం చేయడు దేవుడు. అలా చేస్తాను దేవుడే కాదు. నేను పత్రికలు రాశాను, దేవుడు తన వాక్యపు గీతను దాటితే తనను తాను చంపుకున్నట్టే. దేవుడు అన్నది ఆ పని చేయడు. వాక్యాన్ని అన్నది దాటడు ఆయన. ఎందుకు? యేసుక్రీస్తు దేవుడు అంటే 6,000 సంవత్సరాల నుంచి భూమి మీద ఒక్క అక్షరాన్ని కలపగలిగిన వాడు కానీ, తీసివేయగలిగిన వాడు కానీ, దాన్ని జరపగలిగిన మనగాడెవడు పుట్టలా. 6,000 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తామని దయ్యం, వాడు వల్ల కాదు కూడా. అది వాక్యం అంటే. అలాంటి వాక్యాన్ని దేవుడు మీ చేతికిచ్చాడు. 5 రకాల పరిచర్య భూమి మీద ఎందుకు వస్తుంది అసలు? ఈ వాక్యాన్ని, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడడానికి పరిచర్య వస్తుంది రంగం మీదకి. దీనిని అనుకరణ చేసేవాడు సాతానుడు. దీనిని అనుకరణ చేయాలి. భ్రమపరచు ఆత్మ, వరాలు ఈ ఆఫీసుల్ని మిస్లీడ్ చేసేదానికి ఉపయోగించుకుంది. భ్రమపరచు ఆత్మ వరాలతో ఈ ఆఫీసుల్ని వాడు వాడుకుంటున్నాడు. వాస్తవానికి ఈ ఆఫీసులు పూర్తిగా కంట్రోల్ దేవుడే, కానీ వాడు మిస్లీడ్ చేశాడు ఈ ఆఫీసుల్ని. వాడు జనాన్ని పెంచుకున్నాడు వరాలతో. నేను పూర్వారు ఇదే మాట చెప్పాను మీకు. వరాలు ఈ ఆఫీసులకి లింక్ ఉంది. వచ్చేవారు నేను చెప్తానన్నా. వరాలతో స్వస్థత వరాలన్నీ మారు మనుషులు అక్కడ పనిచేస్తాయి. స్త్రీలకు పనిచేస్తాయి, పురుషులకు పనిచేస్తాయి. ఈరోజు స్త్రీలు ఎందుకు సావుకులయ్యారు? స్త్రీలు మేము కూడా సాగు చేస్తున్నాం. ఏదో ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని వాడి చేత ప్రభురాత్రి రోజు ఇప్పిస్తారు. వాడి చేత ఏం చేస్తారు? బాప్తిసాలు ఇప్పిస్తారు. ఏమే ప్రసంగం చేసింది, అవసరమైతే ఎప్పుడన్నా ఏమే బాప్తిసాలు ఇచ్చింది. హల్లెలూయా. అక్కింటికి పోతే అక్క ఏడు బాప్తిసం ఎక్కడ తీసుకున్నాను? నేను యోసన్న దగ్గర తీసుకున్నాను. ఏ రకం నీకు ఇచ్చింది బాప్తిసం? యోసన్న గారా, జన్మశ్రీ గారా, అబ్రహం గారా, పెడీపాల్ గారా, రాజు బ్రదరా, ఎవరిచ్చారు? రమేష్ గారా అని నేను అడిగాను. నాకు వాళ్ళు ఎవరు లేవయ్యా అంది. మరెవరిచ్చారు కంటే సిస్టర్స్ ఇచ్చారంది. సిస్టర్స్ ఎవరు అన్న? అక్కడ సిస్టర్స్ ఉన్నారు, ఆడవాళ్ళు వాళ్ళు ముంచారు నన్ను అంది. నేనన్నాను అట్లా ముంచినట్టు బైబిల్ అక్కడ ఉందాక అన్న. అదేంది ముంచకూడదు అంది. ఇంకేం చెప్పమంటాం? అయిపోయింది నేను తిరగటం. చెప్పినాగా రాలే. ఇప్పుడు ఇంకా చెప్పా మనకి రాలా. అభిషేకం అట్లుంది మరి. అమ్మో, అనుకరణ అంటే మామూలు వారం కాదు అది. ఐగుప్తు దేశంలో ఉన్న 10 దేవతలు ఈ మా ఐగుప్తు దేశాన్ని కాపాడుతున్న దేవతలను ఎంత ఉందో తెలిసిన వాళ్ళకి ఆనందం. మోషే వచ్చిన తర్వాత ఆనందం విడిపోయిందో. 10 దేవతలు బయటికి పిలిచాడు, రండి చూసుకున్నామని. ఒక్కొక్క దేవతను పిలిచి ఒక్కొక్క తెగులు ఎదుగుతున్నాడు అన్నట్ట. ఆ దమ్మునోడు రావచ్చు అంటున్నాడు ఆయన. దేవత బయటికి రాన్నాడు, సవాల్ అనగానే దేవత ఆడ పడుకుని పోయి. లేలువా. అర్థమవుతుందా? మా ఊరు పక్కన మా పెదనాన్న ఉన్నాడు, అక్కడ ఒక దేవత ఉండేది. ఈ దేవత అన్నది దెయ్యం అని చెప్పాడు. ఎక్కడవా? మా దేవతను దెయ్యం అంటవా? దెయ్యే అన్నాడు ఆయన. ఎవరైతే నాకు కనపడింది అన్నాడు. రుజువు చేసాడు దెయ్యమని. దేవతను లేకుండా చూపించింది అక్కడ. దేవతను లేకుండా చూపించాడు అక్కడ. సంపూర్ణ ప్రత్యక్షత లేదు, అయినా దేవత లేకుండా చేశాడు.
2 ఊర్లు 1 ఊర్లో కాదు. అంత శక్తిమంతుడు మన దేవుడు. నువ్వు సరిగా నిలబడితే, నీ స్థానంలో నువ్వు ఉంటే నిన్ను వాడుకోవటారు. కానీ శక్తిమంతుడు ఒకల దేవుడు కాదు. రాజీ పట్టం ఆయనకి తెలియదు. నో సార్, రాజీ పడిన ఏ వ్యక్తి శత్రువును ఓడించలేడు. ఇది ఎందుకు అన్నిటికంటే గొప్ప పోరాటం అని ప్రవక్త అన్నాడు. రాజీ పడితే ఎన్నడని శత్రువును ఓడించలేవు. వాడికి ఎంత బలమో తెలిసినా జస్ట్ కొద్దిగా చాలని ప్రవక్తాను. కొంచెం చాలు వాడికి బలం. కొంచెం నీ వద్దగానే వాడికి లూజు దొరికితే నీ కుటుంబాన్ని నాశనం చేయడం నేను చాలన్నాడు. తెలిసి పని చేయకూడదు. చస్తే పరలోక రాజ్యం వెళ్తాం, బ్రతికితే సాక్షిగా ఉంటాం. అంతకంటే ఏముందికా సార్ చెప్పండి. ఇవాళ చచ్చిపోయానుకో పరలోక రాజ్యం వెళ్తాం, సమాధులు చేస్తారు, ఎప్పుడైనా చచ్చిపోతాం. బ్రతికితే కొంతకాలం సాక్ష్యం ఇస్తాం. ఇంతకంటే నువ్వేమైనా చేస్తావా అన్నా? నేను ప్రపంచంలో ధనికుని కావాలంటే నీ వల్ల కాదు. అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ప్రపంచంలో బాడీ బిల్డర్ కావాలి, నీకంటే చాలా మనగోళ్ళు బాడీ బిల్డర్లు అయ్యే ఉన్నారు. ప్రపంచంలో సుందరులు కావాలి, చాలా సుందరులు రంగం మీదకి వచ్చారు. ఇంకేం కావాలి? ఇంకేమవుతావంట చెప్పు నాకు కొంచెం. మీ ఊర్లో ఏమవ్వాలనుకున్నావు నువ్వు? నీ కళ ఏంటంటున్నా సార్, నీ కళ ఏంది? మీ ఊర్లో ఏమవ్వాలనుకున్నావు? నీకంటే ముందుగా అయ్యారు వాళ్ళు. అర్థం కాదా? ఒకప్పుడు చదువుకునేవాడు ఎంత గౌరవమో. పిహెచ్డి చేసినోడు ఆటో వేసుకుంటుండు, పిహెచ్డి చేసినోడు రిక్షా దక్కుంటుంది సార్. పిహెచ్డి చేసినోడు సార్, డిగ్రీ చేస్తే అమ్మవాడు డిగ్రీ చేశాడా అని వాడు నోటికెళ్ళి చూశారు. పిహెచ్డి చేస్తున్నాడు ఇప్పుడు రిక్షా దక్కుంటున్నాడు. కాదంటవా? నువ్వే సాధించేదానుకున్నావు భూమి మీద మీ ఊర్లో. ఏంటి నీ ప్రత్యక్షత? ఏం లీడ్ చేస్తుంది? నేను లీడ్ చేసేది ఎవరు? ఎందుకున్నా భూమి మీద? సంసర మట్టి కాడివి నువ్వు, నేను సంసర మట్టి. మనం ఏమి సాధించేదానికి ఇంకా భూమి మీద ఉన్నావు? నాకు క్వశ్చన్ అది. ఏం చెబుతావు రాత్రి దేవుడికి? ఏం చెప్పాలనుకున్నా? నేను ఇది సాధించాలనుకున్నాను ప్రభు అంటానికి ఏమైనా ఉందా నీ దగ్గర? ఉంటే చెప్పొచ్చు ఇప్పుడు ప్రభుకి. నువ్వు అనుకునే లోపు అంతా అయిపోద్ది అన్నాడు. కండిషన్ చాలా చక్కగా ఉండాలి, నిర్ణయాలు చాలా చక్కగా ఉండాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నిర్ణయాలు చాలా చక్కగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ప్రభుని ఉదయించగాక అర్థమైంది. ఆఫీసులు నేను ఇక్కడ ఆపుతున్నది చాలా ఇంపార్టెంట్. ఆఫీసులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిస్లీడ్ అవ్వద్దు మీరు. ఈ రోజున ఎందుకు నేను ఇది ఇంపార్టెంట్ అన్నానంటే, ఎంటర్ మెసేజ్లో అర్హత, ఆఫీస్ అర్హత లేని వారు వచ్చి సేవ అని చెప్పి మెసేజ్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సార్ నేను ఇక్కడ సభాముఖంగా చెబుతున్నాను, మన చర్చలు చాలాసార్లు చెబుతున్నాను. మీకు ఎవరికైనా సేవ చేయాలనుకుంటే అలాంటి మంట, ప్రవక్తన్నాడు అదొక మంట అన్నాడు. ఆ ప్రేరేపణ, ఆ మంట కలిగిన హృదయం నీకుంటే లీడ్ చేసే దేవుడే. కానీ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది మీకు అందుబాటులో, కాపరి అని ఒక ఆఫీస్ ఉంది ఇక్కడ. ఈ కాపరి అనే ఆఫీస్ దగ్గరకు చెప్పండి, అప్పుడు ఆ కాపరి మీకు సజెషన్ ఇస్తాడు. ఒకవేళ మీ లోపలున్న ఆ మంటకి అది సరిపోయిన జీవితం ఉన్నదో లేదో చూస్తాడు. చక్కగా దానికి అర్హులో కాదో లేదో చూస్తాడు. నేను కొంచెం ముందుకు పంపేదానికి ఆయన సలహాలు ఇస్తాడు. అలాంటి మంట కలిగిన వాళ్ళు ఎవరుందో నాకు చెప్పండి. ఒక్కసారిగా లెగిసి నేను చావగలనుకున్నాను, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, నాకు మంట పడుతుందని పోయి అగ్నిలో దూకాకండి. ఒక ఆయన దూకేళ్ళాడు పోయి, మీ కళ్ళ ముందే దూకాడా? మీరు ఎట్టన్నాడు తెలుసుగా మీకు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే,
అట్ట దొరకకండి, జీవితాలను మీ కుటుంబాలను పాడు చేసుకోకండి. ఒకవేళ నీవు కానీ దేవుని సేవకు నియమించబడితే ఈ రోజు కాదు, నువ్వు పుట్టక ముందే సేవకుడివి. నా ప్రవక్త చెప్పాడు, నా గ్రంథం చెబుతుంది, అందుకే నేను నమ్ముతున్నాను. నా ప్రభువారు చెప్పాడు, ఒక సేవకుడు పుట్టక ముందే సేవకుడు. ఈ కాల వర్తమానుకున్నాడు, నువ్వు పుట్టక ముందే సేవకుడివి. గ్రంథాన్ని ఒకసారి చదువు అన్నాడు ఆయన. ఆ 5 రకాల ఆఫీసులో ఉన్నవారు ఎవరు సడన్గా వచ్చేవారు కాదు. వాళ్ళ ముందు నిర్ణయాలు ఎన్ని, చక్కని విధేయత, చక్కని నేర్పడతనం, చక్కని దీనత్వం, చక్కగా నేర్చుకునే తత్వం వాళ్ళ దగ్గర ఉండుద్ది. నువ్వు భయంకరమైన క్రూరుడైనా పౌలు కంటే ఎక్కువ ఏమి లేడు. పౌలు కంటే రోసగాడేవుడు లేడన్నాడు. ప్రవక్త అన్నాడు, ఆ కోపం నీకు కాదు, ప్రపంచంలో ఉన్న వారందరికన్నా నాకే కోపం ఎక్కువ అన్నాడు ప్రవక్త. మన గ్రూపులో పెట్టాడు, మీరు చదివారా? నాకే కోపం ఎక్కువ అన్నాడు ప్రవక్త. నాకే కోపం ఎక్కువయ్యా, అందుకని నన్ను ఏం తినిపించాడు ఆయన? ఏదో తినిపించాడన్నాడు ఆయన. అంత కోపం నాకు, కోపడ్డ ప్రతిసారి నన్ను నేలకేసి పోతూ ఉంటారు. ఎందుకంటే నేను చాలా పొట్టుని కొంచెం, అంటే అంత హైట్గా లేను, దీపక్ అంత లేను నేను. అట్ట పేరు చూసుకుని ప్రవక్తను ఎత్తుకొని కింద పడేస్తాను ప్రవక్తనే. ఎప్పుడు నన్ను కొట్టడం వనమంతా, కానీ ఆ కోపం అంతా దించాడు దేవుడు నన్ను అన్నాడు. ఈయనకి ఎంత కోపం అంటే ఒకసారి బాక్సింగ్ ఫైట్ కూడా వెళ్ళింది ఈయన. ఆ బాక్సింగ్ ఫైట్ చేసేవాడికి చాలా కోపం ఉండాలి. చూసారా మైక్ టైసన్ నా కొట్లో, వాడు వస్తానే నేను పుల్లు వెలుగుతా వస్తాడు వాడు. అంత కోపంతో రగిలిపోతే కానీ ఎదుటోని గుద్దలేవు నువ్వు. అలాంటి రింగుకి వెళ్ళింది ఒకసారి ప్రవక్త, నువ్వు తెలుసా? మరి ఎంత కోపం ఉండాలి. ఆ రింగులో పోయి వచ్చి ఒకరోజు పాపం రింగులోని చచ్చిపోయేటట్టుంటే ఏమైనా బ్రతికితే నీ చాలు చేస్తాను కానీ ఒకడు కొట్టినట్ట పేరుకోలేకుండా కొడతా ఉండవు. ఆపురా, వాడు ఆపేటట్లేదు, ప్రభు ఆపిచ్చావు అట్ట కొట్ట. అంత కోపదారి కూడా దీనులు చేశాడు దేవుడు. కారణం తెలిసిన? ఆఫీసులో ఉన్నాడు ఆయన, ప్రవక్తన ఆఫీసులో ఉన్నాడు ఆయన. ఒక సేవకుడు కూడా అంతే, ఒక సువార్తకుడు కూడా అంతే. ఏ ఆఫీస్ అయినా ఏమేన్ పౌలు ఒక ఆయన అన్నాడు, ఆయన దగ్గరికి ఎప్పుడైతే వాక్యం ఉంటే 3 సంవత్సరాలట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అరేబి వెళ్ళడానికి కూర్చున్నాడు ఆయన. ఎవరు కూర్చున్నాడు? ఏంది ఏం చేశాడు? ధ్యానించు. ఒక ప్రవక్త ఎడారిలో కూర్చుని ఉంటే ఎవరు కూర్చోలేదు సార్, లేఖనాలను ఇలా పెట్టుకొని దేవుడు చెప్పిన లేఖనాలతో పోలుస్తున్నాడట. నీకు గ్రంథం ఇచ్చి 66 గ్రంథాలు నీ చేతికిచ్చి దాని గైడు ప్రవక్త వర్తమానం నీ చేతికిచ్చి చదవండి అంటే నీ కళ్ళు అక్కడ బోటలా. పుస్తకాలు తెరిచేవే లేడు, వర్తమానం చదివేవే లేడు, బైబిల్ చదివేవే లేడు. ఆదివారం నువ్వు చెప్పి మేము వింటాం. రోమన్ క్యాథలిక్లు తయారని తయారని సిగ్గుపడాలి. రోమన్ క్యాథలిక్లు ఎవరు బైబిల్ చదవరు, మా పాదిరే చదువుతాడు, వాళ్ళు చదవరు. వాళ్ళకి అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. మిస్సగా చెప్పలా, విశ్వాస చదవాలి, కాపరు చదవాలి, గ్రంథం ప్రతి ఒక్కరు తినాలి, ప్రతి ఒక్కరు తినాలి గ్రంథాన్ని. అందుకే చదవమంటున్నా, అందుకే వర్తమానం చదవమంటున్నా. నేను చదువుతా, మీరు కూర్చోండి అంటే అది రెవల్యూషన్ కాదు. నువ్వు చదవాలి, నేను చదవాలి, అప్పుడు రెవల్యూషన్ వేగం మీదకి వస్తుంది. నేను చదివితే నాకే తెలిసింది, అప్పుడు మీకు ఎవరికి తెలియకుండా ఉంటే బాగున్నాను. మాకు ఆ కోరిక లేదు. నువ్వు చదువు, నేను చదువుతా, రెవల్యూషన్ అప్పుడు బయటకు వస్తుంది. ప్రభు మనం దీవించుగాక. ఈ ఆఫీసులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పూర్తిగా దేవుడి ద్వారానే ట్రైన్ అప్ అవుతాడన్నాడు, పూర్తిగా. అందుకే దెయ్యానికి ఈ ఆఫీస్ అంటే కోపం. వారి ట్రైనింగ్ శాలకి వెళ్ళరు వీళ్ళు, వారి ట్రైనప్ చేసే ప్లేస్లకి వెళ్ళరు, వాడి పిహెచ్డీ దగ్గరికి వెళ్ళరు,
వాడు థియాలజీ దగ్గరికి వెళ్ళరు. వీళ్ళు మోకాళ్ళతో ప్రభు దగ్గరే నేర్చుకుంటారు, లైవ్కి వెళ్తారు వీళ్ళు. అర్థమైందా? ఆఫీసులో నేను ఉన్నానన్న సంగతి తెలిసినప్పుడు అతడు ఎట్లా అవుతాడంటే దీనుడు అవుతాడట. పోతున్నాడు, దీనుడు అవుతాడట. ఎందుకో తెలిసిన ఇంతగా నేను ఇంకా మాట్లాడతా దాని గురించి, సమయం నాకు లేదు. మనము మాట్లాడే మాట అపస్వరం వెళ్ళకూడదు, చచ్చిపోతారు ప్రజలు. ఎందుకు ఈరోజు సంఘ శాఖలను చచ్చిపోయిన సంస్థలో చూసినా అపస్వరాలు ఉంది, కాని మాటలు పలికి వారిని గాలి కట్టి ఇటు కొట్టుకుని చేశారు. చచ్చిపోయిన సంస్థ అంటే మరణంలో ఉన్నారు వాళ్ళంతా అన్నారు. నిజమైన స్వరము ఎందుకు వచ్చిందంటే నేను బ్రతికించడానికి వచ్చింది. ప్రవక్తనుడు నీ కాపరిని గుర్తించడం ప్రత్యక్షత అని ఎందుకన్నాడు? నీ కాపరిని గుర్తించడం ప్రత్యక్షత. కాపరి అనేది ఊరే చూసిన ఆఫీస్, అది ఆ ప్రవక్త ఆఫీసును లేకపోతే ఆ కాపరి ఆఫీసును గుర్తించడం ప్రత్యక్షత. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చే ఆఫీస్ అది. అక్కడి నుంచే నీకు జీవం దొరికిద్ది, అక్కడే మన్నా దొరికిద్ది, అక్కడే నీ శరీరాన్ని మార్చే పరిపూర్ణమైన వాక్యం దొరికిద్ది. ఆ ఆఫీసు నీకు తెలిసి ఉండాలి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. యుద్ధ రంగంలో ఉన్నాం, ముందుకెళ్దాం. ఓకేనా? కృప కలుగునుగాక. తల ఉంచుతో ప్రార్థించేద్దాం. వచ్చేవాడు దీన్ని కంటిన్యూ చేస్తాను. నేను ఏదో చెప్పాలనుకున్న దాన్ని మీకు చెప్పలేకపోయాను. వచ్చేవాడు దీన్ని కొంచెం ముందుకెళ్దాం, కొంచెం లోపలికి. ప్రభు మనం దీవించునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. అందరూ తల ఉంచుదాం. ఒక మంచి నిర్ణయాలతో యుద్ధ రంగంలో ముందుకెళ్దాం. సహోదరుల రాజీ పడకండి వాక్య విషయంలో. మేడి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నా రాజ్యానికి వారసుడు కాదు అన్నాడు. మేడి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నా రాజ్యానికి వారసుడు కాదు. ఒకవేళ భూలోకాన్ని బతకలా వెళ్ళొచ్చు, నువ్వు స్వతంత్రంగా జీవించవచ్చు ఈ 70-80 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు మట్టి అవ్వచ్చు, ఆ తర్వాత నరకంలో ఉండొచ్చు. నో ప్రాబ్లం. చర్చిగా బ్రతకాలనుకుంటున్నావు, వెళ్ళిపో, ఎవరు అడ్లేడు. నువ్వు అటు కొంచెం ఇటు కొంచెం చేయాల్సిన అవసరం లేదు. నేను పాపమే చెయ్యాలి, ముందే తాగాలి, వ్యభిచరించాలి, దొంగతనం చేయాలి, లోకంలో తిరగాలనుకున్నావా? ఛాయిస్ నీదే అన్నాడు దేవుడు. వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోతున్నాడు. యేసుప్రభువుడు ఆ మాట నేనంటలేదు. ఒకవేళ నీకు పరలోక రాజ్యం కావాలా సహోదరుడా, అది నీ నిర్ణయం కాదు, ఇక దేవుడి నిర్ణయమే. పూర్తిగా లోకం నుంచి వేరవు, పూర్తిగా లోకానికి వేరవు, చచ్చిపో పూర్తిగా. నీ నిర్ణయాలు లేవు, ఇక సొంత నిర్ణయాలు లేవు, సగం లేదు అక్కడ. పూర్తిగా 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 దేవుడికి లోబడు. ఒక పాపాన్ని జయించాలంటే పూర్తిగా దేవుడికి లోబడాలి. ఆశీర్వాదాలు కావాలంటే పూర్తిగా దేవుడికి లోబడాలి. సకల ఐశ్వర్యాలు కావాలంటే పూర్తిగా వాక్యానికి లోబడాలి. సగం కాదు, అన్ని విషయాల్లో పూర్తిగా ఉండాలి. అది సులువే, కష్టం కాదు. నేర్చుకునే వారికి సులువే సహోదరుడా, అది నేర్చుకునే పిల్లలకు సులువే, చాలా తేలిక. నేర్చుకునే తత్వం లేకపోతే అది కష్టమే. ఒకవేళ నాకు పరలోక రాజ్యం కావాలంటే సహోదరుడా, ఈ రోజైనా నీ జీవితాన్ని పూర్తిగా అప్పగించు దేవుడికి. ఈ సమయంలోనైనా నామకార్థ జీవితాన్ని వదిలిపెట్టు, 2 తలంపుల మధ్య జీవితాన్ని వదిలిపెట్టు. ప్రభు కొరకు ఆయన ఏదైతే తన గ్రంథములు నిన్ను గురించి వ్రాసాడో, ఆయన ఏదైతే ఆలోచన చేశాడో దాన్ని నెరవేర్చడానికి ప్రభువుకు మీ జీవితాన్ని అప్పగించుకోండి. పోరాటంలో ముందుకెళ్దాం. శత్రువు ఎవరిని మృంగుదునా అని అన్నాడు, సమయం లేదని. సహోదరుడా, మన ముందున్న వారందరూ పోరాడారు, మన కాల ప్రవక్త పోరాడాడు. అదే వర్తమానం ఈరోజు చెబుతున్నాడు, మీరు పోరాడేదానికి పిలువబడ్డారు. పడిపోయిన వాక్యం తీసుకోండి, పోరాడండి. ఆవులగట్టులో నీ పరిశుద్ధులను నీ రక్త సంబంధం కలిసేంత వరకు పోరాడుతూ ఉండు. సువాసన వెదజల్లు సహోదరుడా, సహోదరి. ప్రభుని దుఃఖపట్టుకోకండి, పూర్తిగా మీ జీవితం దేవుడికి లోపరచుకోండి. ఇంకా రక్షింపబడిన వారు ఎవరు ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఎవరు ఉంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అన్ని ఊరులైనా కొర్రెల కుటుంబంతో ఆ పేతురు గారి ప్రసంగం ఇదే.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. ఎందుకు తెలిసినా నీకు వేరే మార్గం లేదు. నువ్వు ఎప్పుడైతే నీ పాపములు కడుక్కుంటావో, ఎప్పుడైతే ఆయన ఆత్మశాంతి నింపబడతావో, అప్పుడే ఆయన బిడ్డవు. సంపూర్ణ భద్రత అప్పుడే నీకు. ఆయన ఆత్మశాంతి నింపబడి సహోదరుడా, సహోదరి, అందము, లోకము, బలము, డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ మట్టే వదిలిపెడతావు. ఏదో ఒక రోజున శాశ్వతమైన జీవం కొరకు యుగవేళ బ్రతికి నిత్య జీవం కొరకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ సమయంలో ప్రభువుకు మీ జీవితాలు అప్పగించుకోండి. రోజులా హల్లెలూయా, మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. గ్లోరీ హల్లెలూయా. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని నీ జీవితం పెద్దగా రోజులా యుగ యుగాలు దేవునితో ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, ఉండుటకు నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది చుట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బతుకు ఉన్నను నీకు పాఠమే కాదా, బతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది. దేవుని సెలవైనది. హల్లెలూయా. ప్రభు మనం దీవించును గాక. సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ జీవితం చాలా విలువైంది, ఒకవేళ ఇప్పటికీ పాపములు ఉంటే మార్చుకోవడం సమయం. ప్రభువుకు అప్పగించిన జీవితం అయితే ఇప్పటికీ పాపములో నరకానికి వెళ్ళే జీవితం అయితే మనసు మార్చుకో. సహోదరుడా, సహోదరి, ప్రభువుని చేరండి. నామకార్థ క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టండి. సగమ భక్తిని వదలండి. రోషం కలిగి అదిగో ఆ మోషే అహరోనులు పరిపూర్ణ వాక్యాన్ని తీసుకెళ్ళి వెళ్ళి ఐగుప్తు దేశంలో సవాలు ఇసిరినట్లు ఇదిగో ఈ లోకంలో సవాలు ఇసిరేదానికి దేవుని ఎన్నుకున్నాడు. కాబట్టి మీ జీవితం నుంచి వాక్యం బయటికి వెళ్ళేదానికి పరిపూర్ణ వాక్యానికి ఇప్పుడే అవకాశం ఇవ్వండి. సగంలో ఉండద్దు. అసలు ఎన్నడూ ఉపయోగపడలేవు. వధువు పనది కాదు సహోదరుడా, సహోదరి. వధువు ఎన్నడూ అసంపూర్ణంగా ఉండదు. సంపూర్ణంగా లోపరుచుకున్నది దేవునికి. ప్రాణాత్మ శరీరం దేవుడికి అప్పగించండి. దేవుడిని రంగం మీద పిలవండి. దేవుని చేతులు ఆయుధాలుగా ఉండండి. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. నమ్మదగిన సయ్యా, మీకు వందనాలు దేవా. మేము యుద్ధరంగంలో ఉన్నాం. దైవ శాస్త్రము మా ప్రవక్త మాట్లాడాడు. శత్రువు ఏం చేస్తుందో భూమి మీద వాడు ప్రతిదీ అనుకరణ చేస్తే ఏ రీతిగా ఉన్నాడో మేము నేర్చుకోగలుగుతున్నాం. మరి ముఖ్యంగా బోధన ద్వారా సంఘాలను గాలికి కొట్టుకొని పోయేటట్టు చేసినవి, అటు ఇటు తిరిగేటట్టుగా, స్థిరత్వం లేక, ఏమి అర్థం కాక, అయ్యా రోషం కలిగి జీవించడానికి లేక, ఏదో ఒకటి లేని
ఆ చచ్చిపోయిన జీవము లేని ప్రదేశాల్లో కూర్చొని పడుకొని ఉన్నారు. అయితే ఈ కాలానికి వర్తమానికును పంపి ఆ స్వరముతో ఏర్పాట్లను మీ పిల్లలను బయటికి పిలిచినందుకు స్తోత్రములు. దేవా, ఆ రాజస్వరమును, ఆ సింహపు స్వరమును, ఆ పక్షిరాజ అభిషేకమును నీ పిల్లల హృదయాల్లో నింపినందుకు స్తోత్రములు. 5 రకాల పరిచర్య ద్వారా వధువులో భాగమైన మీ పిల్లలను ప్రభువా, ఆయా ప్రదేశాల్లో ఉన్న మీ పిల్లలను కాకవేసి పిలిచి సంపూర్ణ చేసి ఆ తలరాయ ప్రత్యక్షతకి అతుకు కట్టి ఆ ప్రేమతో అతుకుబడిన పిల్లలై ఆ గొప్ప ఎత్తబాటుకు వేల పరిపాలనకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు. అందులో భాగంగా ఈ నరసరాబాద్ పట్టణంలో ఇదిగో కొందరు నీ పిల్లల్ని కలిగి ఉన్నందుకు స్తోత్రములు. నీ పిల్లల్ని సంపూర్ణ చేసి నాయన నీ రాకను సిద్ధపరచమని వేడుతూ ప్రతి మాట మా హృదయ ఫలింప చేయమని దేవా, కూడని బిడ్డలే కాదు రాలేపోయిన పిల్లలను, ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించమని, రాత్రి భోజనం మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువా, ప్రతి మాట మా హృదయాల్లో నీరందులో ఫలింప చేయమని, ఎవరు మమ్మల్ని మోసం చేయకుండా ఉండాలంటే నీ వాక్యం మా లోపల ఉండాలయ్యా, మీ స్వరం మా లోపల ఉండాలయ్యా. అనేకమైన అబద్ధ స్వరాలు మా యొక్కకు వచ్చినప్పుడు నిజ స్వరం ఏమిటో అబద్ధ స్వరం ఏమిటో గుర్తించడానికి మొదటగా మీ స్వరమే మా లోపల ఉండాలి ప్రభువా. ఆ వాక్యాన్ని చూసే కనులు మాకు ఉండాలి ప్రభువా. మా అవయవాలు, మా జ్ఞానేంద్రియాలు ఆ వాక్యం శాతం నింపబడి ఉండాలి ప్రభువా. అలాంటి కృప మా సంఘానికి దయచేయి ప్రభువా. ప్రతి బిడ్డను నాయన పరిపూర్ణ చేసి నీ రాకను సిద్ధపరచమని, ఇంకా నేర్చుకోవాల్సిన ఏమైనా ఉన్నట్లయితే తప్పగా నేర్చుకోవడానికి కృప చూపమని, ప్రతి బిడ్డను దీనిని చేసి నిత్యము నేర్చుకునే బిడ్డలుగా చేసి ప్రభువా అయ్యా, అనేక మందికి ఇచ్చివాడిని అందించే పాత్రలుగా నీ బిడ్డలు వాడుకోమని, క్రీస్తు యేసునికి కలిగిన మనసు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రభువా, మా సంఘమునికి దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ అయ్యా, నీ వాక్యం యొక్క సంపూర్ణ గ్రహింపే మా ఆశీర్వాదం అని, సకల ఆశీర్వాదాలని చెప్పావు ప్రభువా. ఆ వాక్య గ్రహింపు మా అందరికీ దయచేయమని మమ్మల్ని పూర్తిగా మీకు లోపరుచుకుంటూ యేసుక్రీస్తు మీ నామములో అడిగిచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం తల వంచిన మనకు, అలాపని పిల్లలకు, సకల పరిస్థితులకు, ఈ లైవ్లో ఉన్న దేవుని పిల్లలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగాక. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.